అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. పల్లెటూరి కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో బోల్డ్ అని ముచ్చట్లయితే మాట్లాడేద్దాం. వచ్చేయండి. హలో అండి. అసలు ఈ టీం అంతా ఎలా తెలుసు నీకు? అంటే ఇంతకు ముందు ఒక రీల్ తో ఫేమస్ అయిండు. దాని మీద ఒక తాత పోతా ఉంటుంది, తాతది హ్యాపీ బర్త్డే ఈరోజు, అందుకే బయలేడు. అసలు ఎవరినైనా సరే తలెత్తుకునే చేసేంత గొప్ప మనిషి. నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదంతగా. నేను అడగలేదు. నీ ఫేవరెట్ క్లాస్మేట్ ఎవరు అమ్మాయిల్లో? లవరంగా లేచి నీకు స్కూల్లో ఏం మాట్లాడుతుంది? ఎవరు లేరు నాకు అంతా. ఏది నీకు 6 ప్యాక్ ఉందా? చూపిస్తా. 1 2 3 ఎవ తగ్గేదేలే, ఇంకా పెరిగేది కూడా ఎవ పెరిగేదేలే. ఎట్లా భరిస్తారు మీరందరూ ఈ అబ్బాయిని? అసలు 270 కిలోమీటర్స్ వస్తుంది మా ఊరి ఇక్కడ నుంచి. మేము పొద్దున్నే లేచాం అనమాట. మీరు డ్రెస్ లో బాగున్నారు. ఐ లవ్ యూ. కానీ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే కూడా అంత ఈజీ కాదు కదా. ఏదైనా మనం చేస్తున్నామంటే కామెడీ వరకు ఓకే, ఒక మంచి మెసేజ్ రావాలంటే చాలా కష్టం. అది ఎవరి వల్ల అవుతుంది అదంతా? ఆయననే కదిరే ఆలోచిస్తాడు. ఈ కాలంలో మెసేజ్లకి ఎవరు వాల్యూ లేదు, లెక్క లేదు. కొద్దిగా నిబ్బిస్ చేసేట్లా అటువంటి వాళ్ళకైతే కొద్దిగా గలీజ్ అట్లా వాళ్ళకైతే షేర్లు లైక్ల కంటే షేర్లు ఎక్కువ ఉంటాయి. పనులు ఎవరు ఇస్తారు మీకు? మీకేమయ్యా మీరు ఫేమస్, డబ్బులు బాగా సంపాదిస్తారు అనట్లేదా ఎవరు? ఆ ఫాలోవర్స్ ఇప్పుడు 7,40,000 మంది ఉన్నారు. మీకు 7,40,000 వచ్చినాయంట కదా. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీ లైఫ్లో? ఎప్పుడన్నా మా అమ్మలు ఈయనే ఉండాలి, ఐజల్నే మాతోనే ఉండాలి. మా బాకి జల్దీ తిరిగిపోతే మా అమ్మలు మా కాడనే ఉంటారు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? బెంగళూరు. స్కూల్లో అందరూ వాళ్ళ నాన్నలు వస్తారు కదా తొలక ఓనిక, అతను నాకు గుర్తొస్తుంది. మా అమ్మలు ఉంటే బాగుంటుంది. వచ్చేస్తారులే తొందరగా. ఎప్పుడు వస్తారో ఎప్పుడు లేరు. అయ్యో సంతోష ఛాయలమ్మా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక టీం ఉన్నారు. వాళ్ళ టీం గురించి నేను ఈ మధ్య ఒక చిన్న పేపర్లో చదివాను అనమాట. ఇట్స్ లైక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అసలు ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం, ఎవరు స్టార్ట్ చేస్తున్నాం, ఒకరు ఒక ఇంటికి సంబంధించిన వాళ్ళు కాదు, అందరు ఎక్కడెక్కడ వాళ్ళలో ఉన్నారు. ఏదో వీడియోలు చేసుకుంటుంటే అంతా టీం కలిసి వీడియోలు చేస్తున్నారు అనుకుంటే, కామెడీ చేస్తున్నారు, నవ్విస్తున్నారు అంతేనా అని అనుకుంటే పొరపాటే. ప్రతి దాంట్లో ఒక చిన్న మెసేజ్ అయినా యాడ్ చేయడం, మనందరినీ ఇన్స్పైర్ చేయడం. ఆ ఊర్లోనే డీజీపీ వాళ్ళు వచ్చి నాతో ఒక సెల్ఫీ దిగు అని అడిగేంత గొప్ప టీం అనమాట వాళ్ళది. చాలా మంచిగా ఇన్స్పైర్ చేస్తారు, అలానే చాలా మంచిగా నవ్విస్తారు. ఈరోజు కూడా మనం అలానే నవ్వుకోవడానికి, ఎస్పెషల్లీ ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి నా బాయ్ ఫ్రెండ్ కూడా పిలిచాను అనమాట. సో టీం పల్లెటూరి కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో బోల్డ్ అని ముచ్చట్లయితే మాట్లాడేద్దాం. వచ్చేయండి. హలో అండి. నమస్తే, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? చూసారు అయితే మీరు. బాగున్నాను, చాలా బాగున్నాను నేను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. నా పేరేంటి చెప్పు? ఐషు. ఐషునా నా పేరు? మరి ఇప్పుడే సరే, అన్నల పేర్లు చెప్పు. మీ అన్నల పేర్లు? ఈ అన్న పేరు దేవేంద్ర, ఈ అన్న పేరు వీరేష్, ఈ అన్న పేరు హరిప్రసాద్, ఈ అన్న పేరు ఫారూక్. ఫారూక్. మహమ్మద్ ఫారూక్. ఫారూక్ అని పిలుస్తారు. ముద్దుగా మొద్దుగా మా నాన్న బుడ్డే అంటారు. బాగానే పెట్టారు కదా పేరు, కరెక్ట్ గా కదా. అసలు ఈ టీం అంతా ఎలా తెలుసు నీకు? నాకా ఫస్ట్ ఈయన చికెన్ షాప్ కాడ ఉంటే ఈయనతో ఫోటో దిగినా. ఇంకా మా అమ్మమ్మ అప్పటికి అన్న ఫేమసా? కాదు, ఆడ కనిపించుంటే ఈయన పల్లెటూరు కుర్రాల్లో తీసాడని తెలుసు. నాకు ఫస్ట్ ఒకటి తెలుసు ముందే, రాజా అని ఆయన. ఇంకా
మా అమ్మమ్మ ఊరి పోయింటే సంక్రాంతి సెలవులకి ఇంకా ఒకసారి ఉన్నారేమో లేరేమో అని స్టూడియం కాడ పోయింటే ఈ అన్నలు అందరూ ఉండ్రి. ఇంకా నేను మాటలు పెడుతుంటూ ఉంటే ఈ అన్నలతోని ఈ అన్న ఇంకా ఉండి ఒక క్యారెక్టర్ ఇద్దామా అంటే ఇంకా ఈ అన్న కదిరన్న అని ఇంకా నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చినాడు. ఇంకా అప్పటి నుంచి ఈ అన్నలతో రీల్స్ తీసుకుంటా షూట్కి పోయి ఇంకా ఇది తీసుకుంటున్నాం. అబ్బా ఇంత పెద్ద స్టోరీ చెప్పాడు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నారా లేరా అని వీళ్ళ స్టూడియో దగ్గరికి వెళ్తే వాళ్ళు ఉన్నారు, నేను చూడంగానే అసలు ఏమైనా సరే మన క్యారెక్టర్ ఇవ్వాల్సిందని ఇచ్చేసారు. అంతేనా? అప్పటి నుంచి వీళ్ళు ఫేమస్ కదా, నువ్వు వచ్చాక వీళ్ళు ఫేమస్. అంటే వీళ్ళ అమ్మమ్మల ఊరే మా కిషన్ నగర్ క్యాంపులో అని రాజు వాళ్ళ ఊరు అనమాట. అయితే అక్కడ స్టూడియో పెట్టినాం మేము, చిన్న ఆఫీస్. ఇది వాళ్ళ అమ్మమ్మల ఊరు అనమాట. అప్పుడప్పుడు వచ్చేవాడు. అయితే రాజు పరిచయం, ఎందుకంటే రాజు అదే ఊరే కాబట్టి. సో అట్లా ఒక రోజు అంటే ఇంతకు ముందు ఒక రీల్ తో ఫేమస్ అయిండు, బాగా వైరల్ అయింది. చెప్పు పదుపాలు వచ్చి నా తాత అంటాడు చూడు, ఆ తాతడి రోజు హ్యాపీ బర్త్డే అందుకే బడిపోలేను, రేపు సండే కదా, రేపు లేదు ఇంకో ఎల్లుండి పోతా. ఈ డైలాగ్ అప్పుడు బాగా వైరల్ అయింది అనమాట. సో చూడగానే మేము వీడేంటి ఇక్కడ వచ్చాడు అంటే అప్పుడు మేము అనుకోలేదు వాడు మా చుట్టుపక్కల ఐజా అని ఎక్కడో అనుకున్నాము. అప్పుడు అడిగితే లేదు మాది ఇక్కడే ఐజా అన్నాడు. అర్రే బాగుంది అనుకొని ఇంకా మా డైరెక్టర్ అదే కదిర్ భాష, అరే దేవేంద్ర ఒక మామూలుగా ఏదైనా ఒకటి చిన్న రోల్ ఇవ్వండి, ఈరోజు ఎట్లా రిలీజ్ ఇస్తాం కదా అంటే సర్లే మామ అని ఒక చిన్న రోల్ ఇచ్చినాం అనమాట. అయ్యనా అంటాడు దాంట్లో ఒకటి. సో డైలాగ్ డెలివరీ అనేది కొద్దిగా బాగుంటది అనమాట, పట్టపట్ట చెప్పేస్తారు మాటలు పెట్టున్నట్టు. సో అట్లా బాబానికి అవసరం మనకని అప్పటి నుంచి కంటిన్యూ జస్ట్ ఒక 2 months అలా అయింది అంతే. ఇంకా ఇద్దరు ఉన్నారు కదా మీ టీమ్ లో, కదిర్ గారు రాజు సారీ, వాళ్ళిద్దరు ఎందుకు రాలేదని అడుగుతారు. ఎలాగో నాకు తెలుసు రీజన్, కానీ అడుగుతారు కాబట్టి మీరు కూడా ఒకసారి చెప్పేస్తే. అవి ఏం లేదు, రాజు వాళ్ళ సిస్టర్ రేపు 18-19 పెళ్లి. అయితే ఆయన ఇంకా పెళ్లి పత్రికలు వంచారు, ఫుల్ బిజీ, ఇంకా ఒకటే కొడుకు. సో ఇంకా పెళ్లి బాధ్యతలన్నీ చాలా ఇది ఉంటాయి కాబట్టి ఒక 10 days నుంచి తిరుగుతున్నాడు. సో మా కదిర్ ఆయన కొద్దిగా జ్వరం ఉండడం వల్ల కొద్దిగా రాలేకపోయింది. ఓకే, నేను పాపం మీరు నిజంగా నేను ఇంటర్వ్యూకి ముందు చెప్పాను, ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాను, ప్రామిస్ గా వదిలేస్తే నన్ను కొట్టేలాగా కనిపిస్తున్నారు. మంచి యాక్టర్, మీకు మంచి కామెంట్లు కూడా ఉంటాయి కదా, మీకు ఎస్పెషల్లీ మీ షర్ట్ని బట్టి మరీ చెప్తుంటారు ఈయనకి మంచి క్యారెక్టర్ వస్తుంది అని చెప్పేసి. బాగా ఇష్టం అనుకుంటా మీరు జనాలకి. ఎందుకు బాగా భయపెడతారనా? భయపడతానని కాదు, నేను ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తాను అనమాట. మీరు భయపడతారు గట్టి చెప్పు అంటే ఒక సిగ్నేచర్ లాగా సూపర్ సరే. నేను ఈ వీడియోలలో తెలియదు, ఎవరికి తెలియదు అనమాట. మా ఊర్లో మా ఫ్రెండ్స్ తోని నేను ఇట్టే మాట్లాడుతుంటాను అనమాట. నేను ఇట్టే మాట్లాడుతుంటే ఒకరోజు కదిరన్న ఇంకా ఇట్లా చెప్పినట్టు అట్లా కాదని నేను ఇంకా నా బలంతో నేనే చెప్పేసినాను, అన్న ఇట్లా చెప్తానా అన్నాను. చెప్తే ఇంకా నా లోన్ ఇంకా వచ్చినది నేను చెప్పేసినాను, సరుకు బాగానే ఉన్నట్టు అదే అని చెప్పేసి. ఇప్పుడు సైలెంట్ కూర్చున్న డైలాగ్ చెప్పమనగానే ఇంకో మోడ్యులేషన్ వచ్చేసింది. ఓ సూపర్. మీరు ఎలా వచ్చారు ఈ టీమ్ లోకి? నేను ఫస్ట్ లో షార్ట్ ఫిల్మ్ తీస్తుంటే, షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు ఫస్ట్ ఫోటో ఎడిటింగ్ కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా షార్ట్ ఫిల్మ్ తీద్దామని ఈయన దేంద్రన్న నేను ఇంకా మిగతా వాళ్ళు ఒక ఎడ్డగా టైంపాస్ కాక అప్పుడు కరోనా టైంలో టైంపాస్కి ఎట్లకి పోయి షార్ట్ ఫిల్మ్ తీస్తుంటూ షార్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత ఇంకా ఒకరోజు రీల్ తీద్దామని ప్లాన్ చేసి రాజు కదిరు భాష వాళ్ళు వెళ్ళిండ్రు. వాళ్ళు పోయి ఒక రీల్ తీసిండ్రు. ఆ రీల్ తీసిన తర్వాత నేను ఉస్కా పోతుంది ట్రాక్టర్కి. ఉస్కా ట్రాక్టర్ పోయిన రోజు ఒకరోజు ఫోన్ చేసి ఎవరో ఇటుకి రారా ఒకసారి అంటే పోతే అది కేక్ కటింగ్ వీడియో తీసినాం ఒకరోజు. ఆ నుంచి ఇంకా స్టార్ట్ అది ఒక వీడియో 50K 10K 500K పోయింది అప్పుడు అంత ఓన్ మాకు ఇంకా అసలు షాక్ అయినా అనమాట. ఫస్ట్ టైం కదా అంతమంది చూడడం చాలా అదృష్టం అని ఇంకా నిదానంగా స్లో స్టార్ట్ చేసినాం వీడియోస్. అప్పటి నుంచే స్టార్ట్. ఓకే, ముందు అసలు మీరందరూ ఒక టీం ఎలా అయ్యారు అంటే నేను ఆ పేపర్ లో చదివినప్పుడు కూడా ఎవరి కాళ్ళు టిక్ టాక్ లోనో ఇక్కడ వీడియోస్ చేసేవాళ్ళని చెప్పేసి అందరికి ఏంటి ఇంట్రెస్ట్ ఒకటి. అయితే మరి ఈయనది హరిది నాది మన కదిరి ఒకటే విలేజ్ ఒకటే ఊరే. ఈయనది పక్కన మేడికొండ చేసి ఒక 5 kilometers. ఇంకా మేము అప్పటి నుంచి మేము యాక్చువల్ ఫోటోగ్రాఫర్స్ అది ఉన్నప్పుడు అది మిగతా డేస్ మా పొలం పనులకి వెళ్తుంటాం అనమాట.
ఆయన కొద్దిగా ఇంట్రెస్ట్ డైరెక్టర్. అయితే అప్పుడు అదొక ప్రూఫ్, అది ఫైట్ సీన్ తీసినామంట. క్రాక్, అప్పట్లో క్రాక్ మన నెల్లూరు కుర్రాలని. కొంచెం వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళని చూసి మేము ఇన్స్పిరేషన్. నెల్లూరు కుర్రాలని అప్పుడు బాగా ఇదైనారు. సో వాళ్ళని చూసి అట్టే క్రాక్, మిర్చి ఆ ఫైట్ చేసినాం. అది ఒక్క ఫైట్ ఒక జస్ట్ 5 minutes 5 రోజులు తీసినాం. 5 రోజులు తిండి తిప్పలు లేక ఇట్లా 5 రోజులు. అది తీసిన తర్వాత ఒక ఇందాక చెప్పినాడు కదా, రీల్ తీసే వైరల్ అయింది. అది ఇంకా బాగానే అయింది, వ్యూస్ బాగానే వచ్చినాయి. అలా స్టార్ట్ చేసినాం. ఏంటి, ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు? మధ్యలో కిందకి చూస్తున్నా ఇటు చూస్తున్నా. నాతో మాట్లాడతారు. నీతోనే కదరా ఫస్ట్ మాట్లాడింది నేను. ఏం లేదా? ఏమన్నా నీ వయసు ఎంత బాబు? 13 years. 13 years బాబుకి. అసలు ఎవరినైనా సరే తలెత్తుకునే చేసే అంత గొప్ప మనిషి కదా. నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదంటా. నేను అడిగాను నేను చదువు మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అని. అంటే నెక్స్ట్ అడుగుతానని ముందే చెప్పేస్తున్నావా? సరే నీకోసం అడుగుతా. ఎందుకు చదువుకోవట్లేదు నువ్వు? స్కూల్కి వెళ్తున్నావా? పోతున్నావా? ఏ క్లాస్ ఇప్పుడు? 5th. 13 years కి 5th క్లాస్ ఏంటి? అవును, అప్పుడు యూకేజీ 2 సార్లు చదివినా. యూకేజీ 2 సార్లు యూకేజీ 2 సార్లు చదివినా. ఎల్కేజీ 2 సార్లు. ఎల్కేజీ యూకేజీ ఎవరైనా 2 సార్లు చదువుతారా? 10th క్లాస్ చదివినట్టు చెప్తున్నావు నువ్వు. అత్త నన్ను వెనకాలకేసినావు. సరే ప్రతిసారి ఎందుకు ఇలా అంటున్నావు? సిగ్గుపడుతున్నాడు. సిగ్గుపడుతున్నావా? ఎందుకు? నాకు ఎక్కువ రీల్స్ మీదనే ఇది చదువుకోవాలని అంత ఇంట్రెస్ట్ లేదు. అంత రీల్స్ మీదే ఉంటుంది. అంత రీల్స్ మీదే ఉంటది. ఇప్పుడు 5th క్లాస్ ఏం చదువుతున్నావు? మరి చదువుతున్నావా అసలు? ఉట్టిగా పోయేసి అందరికి హాయ్ బాయ్ చెప్పేసి అమ్మాయిలను బలకరించి వస్తున్నావా? ఇంకెట్టా? తలగా లేపు. చెప్పు. క్లాస్ వర్క్లు ఇన్కంప్లీట్ ఉంటే ఇంకా అత్తే రాసుకుంటా. అక్కడ చెప్పు. మేడం అని మౌనిక మేడం అని మేడం ఇంకా చదువు మానేసి రీల్స్ వేసుకుంటూ ఉండు ఏమవుతుంది అని. మా నాన్న ఉంది 10th క్లాస్ దాకా చదవని, చదివితే కానీ మంచిగా ఉంటుంది అని ఇంకా అందుకే చదువుతున్నా 10th క్లాస్ దాకా. ఇంకా అత్తే డిగ్రీ అయిపోయినాక ఇంటర్ అయిపోయాక ఇంటర్ అయిపోయాక ఇంకా చదువు ఇంకా మొత్తం ఇంకా జాబ్ కోసం కాదు, ఇంకా సినిమాలోకి పోవాలని. సినిమాలోకి పోవాలని నాకు. 5th క్లాస్ లో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నాకా యా సబ్జెక్ట్ లా ఒక్కటి కూడా ఫేవరెట్ లేదా? ఫేవరెట్ లేదు, నాకు ఉండవు. కొన్ని ఫేవరెట్ టీచర్ ఉందా? నీకు నచ్చిన టీచరా? సిగ్గుపడుతున్నాడు మళ్ళీ. ఎవరా అమ్మాయి? ఇది అంతమంది ఉన్నారా ఆలోచించదంతా? అందరు ఉన్నారు. చెప్పు ఒకరి పేరు. ఒక్కరి పేరు అంటే నువ్వు రోజు వెళ్ళే టీచర్? అందరి పేర్లు చెప్తా. అందరి పేర్లు వద్దులే, 5 మంది పేర్లు చెప్తా. సరే చెప్పు. రూపిణి మేడం, ఇంకా పేర్లు లేవు అయిపోయింది. రూపిణి మేడం, మౌనిక మేడం. సరే మౌనిక మేడం స్పెల్లింగ్ చెప్పు. మౌనిక స్పెల్లింగ్ చెప్పు. MOUNKI. నాకు అంత పెద్ద పేర్లు అనేది స్పెల్లింగ్ అంతగానో రాదు. నీ పేరు స్పెల్లింగ్ చెప్పు. FAROOQ. అంతేనా నీ పేరు? కాదు, FAO ఫస్ట్ నుంచి చెప్తా. FAROOQ ఫారూక్ కాదు, తప్పు చెప్తున్నావు. కరెక్ట్. FAROOQ. సరే నా పేరు వైషు కదా, వైషు చెప్పు. వైషు. ఎట్లా వై శివ చెప్పి శివ అనలేదు నువ్వు నాయన. వైషు స్పెల్లింగ్ ఏంటి? సు. సు సు షూ. షూ.
ఎట్లా ఎట్లా భరిస్తారు మీరందరూ ఈ అబ్బాయిని అసలు? అట్లే మేడం. ఇప్పుడు కార్లో వస్తప్పుడు ఆ శీతాలు కాదు అది కాదు, నువ్వేం నడతావన్నా నన్ను నడతారు ఇక్కడ వెనకరా అంటే నా పోయేది ఫాస్ట్ పోవాలంటాడు. కార్ డ్రైవర్ ని హైదరాబాద్ ఇళ్ళకెళ్ళి పోవాలా అని చెప్పినట్టు నువ్వు చూసలేవు, ఇళ్ళకెళ్ళి పోతే దగ్గర వస్తుంది. బయట పోలీసు ఉంటే పోలీసుని పోయి కొడతాను. కొడతావా? పోలీసు వాళ్ళు డైరెక్ట్. అయితే 270 కిలోమీటర్స్ వస్తుంది మా ఊరి ఇక్కడ నుంచి. మేము పొద్దున్నే లేచినాం అనమాట. నేను 4కి లేచినప్పుడు ఇంకా కదిలో నాకు మెసేజ్ చేసిన, అన్న మా ఎవరు నీళ్ళు కాబెట్టింది, ఎప్పుడు వస్తారు అన్న మీరు అని. ఇంకా తర్వాత నీళ్ళు పోసుకొని ఇంకా బ్రష్ దిక్కి నేను అడగలేదు ఎంత లేదా తిక్కినాక బ్రష్ తిక్కావా? తిక్కడం ఏంటి? బ్రష్ చేయడం. దాన్ని తిక్కడం అంటారా? ఇంకా బ్రష్ వీళ్ళని నువ్వే లేపావు కదా అందరినీ. బ్రష్ చేసి ఇంకా ఈయన్న చేసి ఈయన్న ఎత్తలేడు, ఈయన్న చేసి ఈయన్న ఎత్తలేడు. నాకు ఫోన్ చేసి వాడు పడిపోయేలా ఫుల్ సాయంత్రం చేసిన ఇంకా కరీనమ్మ ఓకే అని పెట్టినాడు మెసేజ్. ఇంకా ఓకే అని సరే అని పెట్టినారు. మళ్ళీ ఇంకా ఫోన్ చూసుకుంటా రీల్స్ తీసుకుంటూ ఉంటే మళ్ళీ ఒకసారి చేద్దామని ఫోన్ చేసింటే మేడుకున్న దాటినాం రా వస్తున్నామా అని. ఇంకా కొంచెం మీరందరూ సేమ్ ఊరు కదా? అబ్బాయి మీ దగ్గర లేదు. ఐజా నిన్ను వచ్చి ఎక్కించుకొని పోవాలి దారిలో. అందరికంటే ముందు లేచి పాపం 4 గంటలు ఇచ్చి స్నానం చేసి రెడీ కూర్చోన్నావు నువ్వు కదా? జానికి ఫోన్ చేసానా, మీరు నన్ను మరచన పోయి రబా అని పట్టాడే. నన్ను ముందర బుడ్డగానే కనపడింది. బ్రిడ్జి మీద నింబన్నాడు మేడం. మేము ఇంకా కార్ల నుంచి చూస్తే అసలు కనపడతలేడు. మంచి నిన్నప్పుడు నా పక్కుంటే అట్టే స్ట్రేట్ కొట్టుకోబోతుందేమో. ముందే ఎక్స్పెక్ట్ చేసి ముందే ఇట్లా చేయబడుతున్నాడు. లేకపోతే నేను పట్టించుకుని వెళ్ళిపోతారనా? అయ్యో, నేను తీసుకురాకుండా వస్తే నేను అసలు ఒప్పుకుంటానా చెప్పు? నువ్వు నా కళ్ళలో రాకుమారుడివి కదా. మీ ముగ్గురు జర్నీ ఒక్కొక్కరు విడివిడిగా ఉంటే కదీర్ గారు వెళ్ళిపోయారు మీ అందరినీ, అంతేనా? ఒక టీమ్ లో జాయిన్ అయిపోయారు. అందరికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. నిన్ను అడగలేదు, నేను వీళ్ళ గురించి అడుగుతున్నాను. నీకుందిలే, నువ్వు ఇప్పుడు దాకా మాట్లాడావు కదా, వాళ్ళతో కూడా మాట్లాడలేదు అనుకో, నిద్రపోతారు. ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చాడు సార్ మాట్లాడమని. సో మీకు యాక్టింగ్ చేసుకుంటారు, నెక్స్ట్ ఇంకేం చేస్తారు ఈ టైం లేనప్పుడు? ఐ మీన్ ఈ వీడియోస్ లేనప్పుడు రైతు పని చేస్తాం మేడం. ఇప్పుడు కూడానా? అంటే వీడియోలు లేనప్పుడు వర్క్ రైతు పని చేస్తున్నాం. ఫార్మింగ్ చేస్తున్నారు మీరు? సొంత పొలం ఉందా మీకు? సొంతము ఒక 3 ఎకరాలు ఉంది మేడం. కౌలుకేసి ఇంకా పనికి పోతాం. మీరే మీ పొలాన్ని కౌలుకి ఇచ్చి మళ్ళీ మీరు పనికి వెళ్తారు? అంటే మేము అక్కడ సుగ్గులా పోతాం అన్నమాట, పత్తి దీనికి అక్కడ జడ్చర్ల సైడ్ అట్లా వచ్చేస్తాం. బట్ ఇప్పుడు బాగా ఫేమస్ కదా. అంటే ఈ మధ్యలో పోవడం లేదు. మామూలుగా అయితే పొలం పనులకి వెళ్తారు. మళ్ళీ మరి నడిగడ్డ అనమాట. సో వాటర్ ఎక్కువ ఉండవు, నీళ్ళు ఎక్కువ ఉండవు. అందుకనే ఇంకా ఉన్న ఒక పంటకి వీళ్ళు కౌలు కేసిన దాంట్లో ఏం రాదు. ఏమన్నా పంట పండిస్తే కూడా ఆ పెట్టుబడి పెట్టిన వాటికన్నా డబ్బులు రావు. అందుకనే ఇక్కడే జడ్చర్లకు అక్కడికి పత్తి. ముగ్గురు రైతు ఫ్యామిలీ నుంచి, ముగ్గురు రైతు ఫ్యామిలీ కాబట్టి నిజంగానే నాకు ఫార్మింగ్ విషయంలో ఎప్పుడు ఈ డౌట్ ఉంటది. ఎంత పెట్టినా మనం పెట్టేది తప్ప అక్కడి నుంచి తిరిగి వచ్చేది ఉండదు. సడన్ గా వర్షాలు ఎక్కువ పడితే పోయేదే తప్ప మనకు వచ్చేది ఉండదు. పొలం మనకు వచ్చిన తర్వాత దాన్ని మనం అమ్మి సంపాదించుకునే డబ్బులు అసలు ఛాన్సే ఉండదు. రైతులకు ఎప్పుడు అది జరగదు. అయినా కూడా రైతులు ఎందుకు ఆ ఫ్యామిలీ ఆ వ్యవసాయాన్ని వదిలిపెట్టి బయటికి రారు? ఇప్పుడు రైతులు కూడా అదే, ఇప్పుడు మీరు ఎలాగైతే ఆలోచించారు, డబ్బులు రావడం లేదని వాళ్ళు కూడా వదిలేసిన అనుకో, రైతులు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సో వాళ్ళు మనకి మిలిగినా మిలక్కున్నా మన తాతలు మనము మొత్తం ఈ సేన్ల నుంచి ఇది చేసుకోవాలా. అది ఎంతో వచ్చినంత చాలా ఒక కూలికెళ్ళని మనం పొలం పని చేయాలా అనే మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళకి కూడా. మన రీసెంట్ గానే ఇదైంది పత్తి మొత్తం అది 2 ఎకరాలు అయితే ప్రతిసారి 4 లక్షలు వచ్చే కాదు, ఇప్పుడు 1,00,000 వచ్చింది అంతే. దానికి మీరు పెట్టింది ఎంత పెట్టుబడి? 4 ఎకరాలకి ఎకరాకి 50,000. 4 ఎకరాలకి 2 లక్షలు. వచ్చింది 1,00,000. వచ్చింది 1,00,000. ఒక్కొక్కసారి రావచ్చు, ఒకసారి మన సొంత పొలాలు అయితే మిగులుతుంది, ఇంకా కౌలుకి వేసుకున్న పొలాలు అయితే ఏం మిగలదు. మీరు కౌలుకి వేస్తారా? లేదు, మాది 5 ఎకరాలు ఉంది.
ఓన్ గా. ఏంది ఇవి చేసిన తర్వాత కొన్నారా ఇవన్నీ? లేదు ఆల్రెడీ అప్పుడు మా పెద్దలు ఉండేది. అవునా? అంటే అప్పుడు కదిర్ గారు ఏదో ఒక చిన్న పేపర్కి వచ్చిన న్యూస్ లో ఈ వీడియోస్ కి ఛానల్ కి ముందు అందరూ అర్ధాకలితో ఉన్న వాళ్ళే అని చెప్పేసి, అంటే సగం తిని సగం తిననట్టు ఉన్న వాళ్ళే, ఆకలితో ఉన్న వాళ్ళే ఉన్నారని చెప్పేసి అని ఒక మాట అని ఉండే కదా. యాక్చువల్ అయితే మేడం మాకు కూడా ఏం పొలం లేదు నా వరకు అయితే, వీళ్ళకు కానీ నాకైతే అసలు ఏం లేదు. మామూలుగా అప్పుడు మేము కూడా సుబ్బులకి వెళ్తుంది దాదాపు అప్పుడు 2018 2010 అందరు మిరప గుంటూరుకి అటు ఇటు వెళ్తుంది, మేస్త్రి పని, మామూలుగా సిమెంట్ బిల్డింగ్ పని. ఈ హైదరాబాద్ వచ్చి కూడా చేసిన ఉన్నాయి బుద్ధివెళ్ళ, ఒకప్పుడు బుద్ధివెళ్ళ ఎంత 200కి కూలి చేసిన వాళ్ళని. అయితే ఇంకా ఆయన ద్వారా కొద్దిగా అలాగే కొద్దిగా ఫోటో ఫీల్డ్ అప్పుడప్పుడు వెళ్ళి నేర్చుకుంటా, అప్పుడప్పుడు మళ్ళీ ఊర్లో పనులు తెలుసుకుంటా, అట్లే ఇప్పుడు కొద్దిగా. ఇప్పుడు వీడియోస్ కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా మీ ఇద్దరు? ఫోటో ఫీల్డ్ అది ఫోటో ఫీల్డ్ అంటే కానీ ఉండదు, సీజన్ ఉన్నప్పుడు అది జస్ట్ పెళ్లి అంటే ఇంకే కూలి పనులకే, ఆటో కూలీలకు ఆటోకి ఇట్లకి పోతాం ఉన్నప్పుడు. కూలి పనులు బాగానే వస్తాయి కదా మన అల్లులో ఇప్పుడు. మాకు అదే కదా, వీడియోస్ ఉన్నప్పుడు వీడియోస్ పోతాం, ఇంకా ఫోటో ఫీల్డ్ కి, ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు పొలాల పనులు ఏదో ఒకటి చేస్తేనే కదా మన చేస్తేనే మనకు తిండి కాదు. చేయకుంటే ఇంకా ఇంటికాడ ఉంటే ఏమొస్తుంది, మన ఇంట్లో వాళ్ళు అయినా చేయకుంటే ఇంట్లో వాళ్ళు ఏడవుకుంటారు. ఊరుకుంటారా అంటే ఇప్పుడు బాగా ఫేమస్, ఎటు చూసినా ఏ ఊరికి వెళ్ళినా ఊరందరూ గుర్తుపెడతారు. ఇంకా పనులు ఎవరు ఇస్తారు మీకు? మీకేమయ్యా మీరు ఫేమస్, డబ్బులు బాగా సంపాదిస్తారు అనట్లేదు? వాళ్ళు అంటారు కానీ మన దగ్గర డబ్బులు ఉండవు అంటారు కొంతమంది జనాలు. మా పల్లెటూరులో ఎట్లా అంటే ఆ ఫాలోవర్స్ ఇప్పుడు 7,40,000 మంది ఉన్నారు, మీకు 7,40,000 వచ్చినాయంట కదా అంటారు. అవి ఫాలోవర్స్, కొంతమంది తెలియదు. మీకేం ఏడన్నా మామూలుగా ఇంకా మాకంటూ సరుకులు గిరుకులు తీసుకుంటాం మామూలుగా అంగల్లో, మీకేం లాభా డబ్బులు వస్తాయి తీసుకోండి అని మాకు ఒక భయము. ఒకవేళ ఏదో రోజునంతా అది జస్ట్ వచ్చేది వస్తాయి, ఏదో ప్రమోషన్లు అప్పుడు ఏమైనా ప్రమోషన్ చేసుకుంటే ఆ ఏడన్నా మళ్ళీ వస్తాయంటే కూడా 10 రూపాయలు పడేది 10 రూపాయలు చెప్తారని భయం. అంటే ఇలా దగ్గర డబ్బులు బాగానే ఉంటాయి, బాగానే ఉంటాయని. కానీ ఆడ మాకు తెలిసిన విషయం అంటే మాకు ఎంత వస్తే మాకు తెలుసా, లోపల తెలిసింది వాళ్ళకి తెలియదు. వాళ్ళేమో లక్షలు ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు, మాకేమో 1000లో కూడా రాదు. ఆ 1000లో వచ్చింది కూడా ఎంపికనగా ఇప్పుడు వచ్చినాం వెహికల్ వాళ్ళకి ఇంట్లో ఎన్నో ఖర్చులు ఉంటాయి, ఇవ్వాల్సి వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుంది. ముందే పల్లెటూరులో ఏం ఎట్టే పని పడలేనట వీడియోలు తీసుకుంటూ ఉంటారు, ఏమి అదేమన్నా తిండి పెడితే అది ఇది అంటారు వాళ్ళకి. ఇప్పుడు ఫస్ట్ లో స్టార్టింగ్ లో అయితే అనే వాళ్ళ ఎందుకురా పని వీడియోలు చేసుకుంటారు. ఇంకా వీళ్ళ నాయనకైతే 1-2 ఎక్కించేటోళ్ళు అనమాట. కాదంటే ఏం నీ కొడుకు ఏమన్నా పనులు నేర్చుకున్నా లేకుండా ఇది ఏమో ఎట్టి వీడియోలు అవి చేసుకుంటా అది ఇది అని వచ్చి ఇంటికాడ. ఊర్లో వాళ్ళు ఇంకా రేపు ఊడిపిల్లని ఇస్తాడు ఇటు తిరిగితే ఇంకా అవే పద్ధతిలో వాళ్ళకు ఉండేది. మీరేం చదువుకున్నారు? నేను 10th కంప్లీట్. 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వ్యవసాయం చేస్తుండే. వ్యవసాయం చేసిన తర్వాత ఫోటో ఫీల్డ్. ఎందుకు ఆపేశారు అక్కడ నుంచి స్టడీస్? అప్పుడు కరోనా టైం వచ్చింది, MLT పెట్టుకోండి. MLT పెట్టుకొని కరోనా టైం వచ్చి అప్పుడు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ అవుతుంది మొత్తం. కరోనా బ్యాచ్ నాది, సెకండ్ కరోనా బ్యాచ్. సెకండ్ కరోనా బ్యాచ్ నాది. మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు? ఇంటర్మీడియట్ అయిపోయింది, అక్కడతో ఆపేశారా? 16-17. ఇంకా అప్పుడు మన పరిస్థితి ఇంకా అంతనే ఆపేసి చెప్పినానండి, బెంగళూరు హైదరాబాద్ పనికి. మీ అమ్మ నాన్న ఏం చేసేవారు? నాయన లేడు, అమ్మ ఒక్కతే. ఇంకా కొడుకు. మీకు కొడుకున్నాడా? పెళ్ళైంది అన్నకి. 2 years బాబు. వైఫ్, నా కొడుకు, అమ్మ. వాళ్ళకి ఓకేనా వీడియోస్ చేయడం మీరు? వాళ్ళకి ఓకే. అంటే ఇంకా వాళ్ళకి కొద్దిగా నచ్చ చెప్పిన, అంటే ఫస్ట్ లో అనేవాళ్ళు అప్పటి నుంచి అయినా కూడా కొద్దిగా నేనే అనమాట ఇంట్లో మొత్తం చూసుకునేది అంతా. ఏమి ఇది చేసుకున్నా మంచి చేసుకున్నా అంతా నాకే కదా, కాబట్టి వాళ్ళకి తెలుసు వీడు ఏమి ఇట్లా ఇది చేయడు అంతే. పిల్లని ఇవ్వనన్నారు, ఇదిగో ఇచ్చారు కదా అక్కడ. ఆల్రెడీ అప్పుడు ఇంకా వీడియో స్టార్ట్ చేసలేకుండా వీడియో ఇంకా స్టార్ట్ చేయాలి. నా పెళ్ళి అయిన తర్వాత లవ్ మ్యారేజ్ అనమాట. లవ్ 50-50 ఊర్లో, అంటే ఒకటే ఊర్లో ఇంటి పక్కన. ఇంటి పక్కన అమ్మాయి ఇంకా రోజు ఎలా అలా చూసి కొంటే మా కూతురు. అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్. ఇప్పుడు అదే ఇందాక 24 ఏళ్ళు నాకు అన్నారు, అప్పుడే పెళ్ళి అయి బాబు ఉన్నాడు అనుకుంటున్నాను నేను.
అంటే ఇంకా ఇంట్లో సిచ్యువేషన్ అట్లుండే అప్పుడు. సో అలా తొందరగా చేసేసుకోవాల్సి వచ్చింది. మీరేం చదువుకున్నారు? నన్ను 8th దాకా చదివినాను మేడం. 8th? అప్పుడు మేము పత్తి సుగ్గు పోతుంటాం అనమాట. ఇంట్లో మాకు ఇంకా వండేసి తొలి లేకుండా అనమాట చిన్నగా ఉన్నప్పుడు. ఒకసారి గవర్నమెంట్ పోతుంటే ఒకసారి ప్రైవేట్ పోతుంటే ఇంకా సుగ్గు పోతుంటే మేము ఇంకా 8th దాకా చదివినాను. ఇంకా బంద్ చేసినాను. బంద్ చేసినాను ఇంకా ఇట్టే ఇంకా రైతు పనికి ఏదైనా కానీ కూలి పనికి పోతుంటాను అనమాట. ఒకనాడు ఇంకా పల్లెటూరు ఆనుముత్యాలు అని వీడియోలు తీస్తుంటారు మా ఊర్లో. వాళ్ళు వీడియోలు దీనిగా పోతుంటారు. మేము ఇంకా అప్పుడు ఇంకా పల్లెటూరు కుర్రాళ్ళు ఛానల్లో జాయిన్ అవ్వలేకుంటే ఇంకా చూడడానికి పోతుంటాను అనమాట. చూడడానికి పోతే మీరు రావద్దండి మాకు తీయబుద్ధి కాదు మీరు వస్తే అంటుంటారు అనమాట నన్ను. నాని ఇంకా సరేలే అబ్బాయి ఇంకా ఇప్పుడు మీరు తీస్తున్నారు కదా ఓకే అని నేను ఇంకా ఇంటికి పోతుంటే ఒక్కనాడు ఛాన్స్ ఇచ్చినారు అనమాట. చిన్న క్యారెక్టర్ ఇస్తారు వస్తావా అంటే వస్తానులే అన్న. ఒక వీడియో తీసినాను అనమాట. అది లగెత్ అని వీడియో తీసినాను. అప్పుడు పంచ కట్టుకుంటుంటే నేను పంచ కట్టుకుంటుంటే తీసినాను. ఒక రోజు ఇంకా కదిరన్న చూసినాడు ఆ వీడియో. కదిరన్న చూస్తే ఇంకొక రోజు నువ్వు రారా అంటే ఇంకా నాను ఏమో ఫోన్ చేసినాడని నేను అనుకున్నా. ఇంకొక రోజు రా అంటే ఇంకా పోయి ఇంకొక వీడియో తీసినాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా గిట్టే ఇంక వచ్చినాను. అది మరి మీరు వేరేలా అర్థం చేసుకున్నారు. అదే చూస్తుంటే మీరుంటే అని మేము కాదు, వీళ్ళ ఊర్లో వేరే ఛానల్. సో దాంట్లో యాక్టింగ్ చూసి మా డైరెక్ట్ అప్పుడు పిలిచినాడు అనమాట. అప్పటి నుంచి మీ అందరూ కూడా అలానే పిలిచారా ఎక్కడైనా వీడియోస్ చూసి? మేము కూడా ఫ్రెండ్స్ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఒక వయసుకి సంబంధం ఉండదు కదా విలేజ్ లో అట్లా ఏం ఉండదు. దేవా కదిర్ అయితే వాళ్ళు జమానా నుంచి పరిచయం. ఏం లేదు ఫ్రెండ్స్, జమానా నుంచి పరిచయం. నన్ను మధ్యలో అంతే. మీకు మధ్యలో పరిచయం. బట్ ఆయనకి కూడా చదువు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఆయనకి కరెక్ట్ చెప్పాలంటే ఆయనకి చదువు అంటే మస్తు ఇంట్రెస్ట్. కానీ ఆయన చూస్తే వాళ్ళకి ఈయన బాగానే డిగ్రీలు పీజీలు చేసింటారు అనుకుంటారు. కానీ 10th. ఆయనకి ఆయనవే ఒకటి. ఆయన ఒకవేళ పోదాం అనుకుంటే ఉంటాయి కదా కొంతమంది, ఇప్పుడు మన తల్లిదండ్రులు మన వాళ్ళకు అదనమాట. సో ఆయన ఒకటి అవ్వాలనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒకటి ఇది చేయాలని. సో దానివల్ల ఇంకా 10th. ఆయన కూడా రావాల్సింది చూడు. అసలు ఎందుకు లైన్ వేస్తున్నావా నాకు? అయ్యో లేని పర్లేదు, వీళ్ళతో మాట్లాడుతూ ఉంటూ నువ్వు నన్ను చూస్తూ ఉండు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నావు వీళ్ళతో పాటు? సంవత్సరాలు అంటావా? సంవత్సరాలు కాదు, అయితే సెకండ్ క్లాస్ లో తీసిన. నువ్వు సెకండ్ క్లాస్, వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఒక 1.5 month అంతే. 1.5 month నుంచి వచ్చిందావు, వెంటనే ఇంటర్వ్యూకి వచ్చేసావు కదా. ఈ పసల మారక్ అనే బాగా మంచి క్యారెక్టర్ పడింది, అందరు గుర్తించారు. ఏం కావాలి చెప్పు, ఎత్తుకుతున్నావు? మనం పువ్వు నది దొరుకుని కొనుక్కున్నారట. పూలు కావాలా? నవ్వుతున్నావు, పూలు కావాలా? అక్కడ ఉంది ఒక పువ్వు, వద్దా? నీకు సొట్ట బుగ్గలు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఆయన ఒక ఆయన 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 ఎవరైనా ఆయన మెకానిక్. ఆయన మెకానిక్. ఆయన ఆ రీలు ఒక ఆయక్క అయ్యో వద్దమ్మా ఈ పక్కన తీకొతుంది అంటారు. ఆ ఆయక్క తీసినది మళ్ళీ ఇట్లా ఒకసారి అంటే అనంటే అన్న అయ్యో వద్దమ్మా ఈ పక్కన తీకొతుంది డబ్బులు ఏమి వద్దు అని ప్లీజ్ ఛాయ్ అంటే ఇంకా ఫుల్ లైట్లు వచ్చినాయి. ఇంకా ఇంకా అట్టి తీసుకుంటే ఇంకొక రోజు నాకు గాని తాత అంతే కూడా ఓడకుండా తెలియదు. గాని తాత ఎవరు చెప్పు? నాకు అప్పుడు తెలియకుండా. ఇప్పుడు తెలుసు కదా, చెప్పు. గాని తాతనా ఇది మన దేశానికి స్వతంత్రం తెచ్చిన ఆయనేనా తెచ్చింది? ఓకే. ఇంకా ఎవడు ఇది చెప్పు. ఇది అది అదే అదే దేవేంద్ర. ఇది వద్దులే, అంతసేపు ఆలోచించింది ఆ బుర్రకి అంత కష్టమేమో.
మళ్ళీ ఈటెక్ తెలుపుర్రా. అప్పుడు గాంధీ తాత ఎవరో కూడా తెలియదు నీకు, చెప్పు. సుశాంత్ ఇంకా ఆయన అడిగితే అన్న 10 రూపాయలు నోట్ మీద ఉంటారు చూడు, ఆ తాత రోజు హ్యాపీ బర్త్డే అందుకే బడి పోయలేను ఇందాక చెప్పినావు ఇదే సేమ్ డైలాగ్. అది ఇంకా అది తీసింటే ఇంకా అది ఫుల్ ఫేమస్ అయింది. అప్పటి నుంచి నేను అందరు గాంధీ తాత అని పిలుస్తున్నారు రోడ్డు మీద. గాంధీ తాత మనముడు కాదు, ఏం మనముడేసి నువ్వు గాంధీ తాత రిలీజ్ నువ్వే కదరా అని అందరు చెప్తున్నారు. స్కూల్లో మీ టీచర్స్ ఏమనరా నిన్ను? క్లాస్ వర్క్ రాయకుంటే చదవకుండా కొడతారు. కొడతారా? ఇప్పుడు కూడా కొడతారా? ఇప్పుడు కొంచెం కొడతారు. కొంచెం కొడతారా? ఎక్కువ కొట్టట్లేదా? పాపం వీడియోలు చేసుకుంటున్నాడు పిల్లోడు అని వదిలేసారా? అవునా? షూట్ ఉన్నప్పుడు షూట్ పోతా, స్కూల్ ఉన్నప్పుడు స్కూల్. ఇంకా అన్ని రోజులు షూట్ కే పోతున్నావా? ఎప్పుడైనా మెయిన్ అంటే పోతా. అసలు మీ క్లాస్ లో అమ్మాయిలు లేరా? ఉన్నారు. నీతో మాట్లాడరా వాళ్ళు? మాట్లాడతారా? ఏం మాట్లాడతావు? నీ ఫేవరెట్ క్లాస్మేట్ ఎవరు అమ్మాయిల్లో? పేరు అమ్మాయి పేరు క్లాస్మేట్. నీకు ఇష్టమైన అమ్మాయి అంటే పేరు చెప్పు. అంటే మళ్ళీ ఇష్టం అంటే ఆ ఇష్టం కాదు, నువ్వు మళ్ళీ అట్లా అనుకున్నావు ఫ్రెండ్లీగా. ఎంతమంది రషినికి అందరు అమ్మాయిలు ఏ అమ్మాయి పేరు చెప్తే ఏ అమ్మాయి ఫీల్ అయిద్దని ఆలోచిస్తున్నాను. అవునా? ఇంటర్వ్యూ చూసారు తర్వాత వేసుకుంటారు నేనే. శుభయ్య వద్దా అమ్మాయి పేరు చెప్పు. నాకైతే అమ్మాయి పేరు చెప్పారు. ఎప్పుడు చూసినా కొట్టించుకుంటూ ఉంటారు. వాళ్ళు కొట్టిపించుకుంటుంటారా? నన్ను ఊగా ఏం వేస్తున్నావు? నేను ఊకే నన్ను ఏం వేస్తారు బోర్డు మీద నీ పేరు రాస్తారా బోర్డు మీద? కాదురా నువ్వు అంతమంది ఎటకం పడతావు వాళ్ళకి. ఫస్ట్ బెంచ్ వాళ్ళు బోర్డు మీద రాసుకుంటారు. నేను ఫస్ట్ బెంచా? కాదు, నువ్వు ఏమన్నా సీతాలు చేస్తే రాసుకుంటారు, ఊక రాసుకుంటారా చెప్పు. ఊక రాసుంటే ఎప్పుడైనా సరే నా బెస్ట్ ఫ్రెండ్ అఫ్జల్ గారు అని వాడు ఉంటాడు. మేమిద్దరం ఏమైనా హిందీలో మాట్లాడుకుంటే అయిపోయి, బుక్ ఏమైనా హిందీలో మాట్లాడుకుంటే అయిపోయి పోయి నేమేస్తాడు. మళ్ళీ ఎదురు ఇట్లా లేసి ఎందుకేసిన నానేమంటే ఇంకా ఏమేమో చెప్తారు ఎప్పుడెప్పుడు. నాకు అత్తే ఒక్కసారి నానే లీడర్ అంటే వీళ్ళందరి పేర్లు రాపించి కొట్టియాలనిపిస్తుంది. నువ్వే లీడర్ అయ్యి ఉంటే. నాన్న లీడర్ కాదు. అడుగు మీ ప్రిన్సిపల్ మేడం అడుగు, నన్ను లీడర్ చేయండి క్లాస్ కన్నా. శుభు నానేం వల్లబ్బా లవర్ ఉందా లేచి నీకు స్కూల్లో? ఏం మాట్లాడుతుంది పిల్లగాంతోడిగా అవులే. లవర్ కాదు, నాకు లవర్ లేడు. నాకంతా ఆంటీ కాదంటే కదా. నాను ఎక్కువ గర్ల్స్ తో మాట్లాడు, బాయ్స్ అంతా. నీకు బాయ్స్ ఇష్టమా? గర్ల్స్ కూడా ఇష్టం కానీ వాళ్ళు నేమ్ వేస్తాడు అంతే. అందరు గర్ల్స్ నేనేమే వేస్తున్నారు బోర్డు మీద? కొంతమంది వేయడు. ఒక్కొక్కసారి వాళ్ళు ఏమో అంటారు క్లాస్ లీడర్ అని ఒకరు ఉంటారు తనుశ్రీ అని. ఆ పాప ఇది మా అన్నం దొరకవు పల్లెటూరు కుర్రాళ్ళ కాడికి మమ్మల్ని మా అన్నం పిలుచుకోమని అంటది. నేను అప్పుడు ఒకటి సరే అంట ఊగా ఉంటా చెప్పను. ఎందుకంటే నాకు అత్త చెప్పకూడదు అన్నమాట. నువ్వు ఒక్కడే ఉండాలి వీడియోలో. ఇప్పుడే ఎక్కువైనా మంది, అందుకే ఇప్పుడు నిన్ను తీసుకునేటప్పుడు కూడా అదే అనుకుని ఉంటే వాళ్ళు ఇప్పటికే ఎక్కువ ఉన్నారు మంది, మాకు అవసరం లేదు. ఇది ఆయన ఇంకా ఇది చెప్దామంటే వదిలేను ఒకటి. ఇంకా ఎప్పుడు చూసినంత మరి నన్ను ఊకిస్తుంది. నన్ను అల్లరి చేయకుండా ఒక రోజు నన్ను ఏమో అన్నానని నన్ను కొట్టించింటే నన్ను ఏడ్చుకుంటూ ఉన్న బెంచ్ కాడ దగ్గర కొట్టి నన్ను చేయి పట్టుకొని గుర్తుంది. పట్టుకుందా నీకు? చేయి పట్టుకొని ఏడ్చొద్దు అంటుంది. నానైతే ఇట్లా దొబ్బి ఇంకా ఏం ఏడ్చున్నట్ట పోయి నా ఫ్రెండ్ గాని వాళ్ళతో పోయి ఇది టాయిలెట్ పోయేసి మళ్ళీ క్లాస్లో టాయిలెట్కి వెళ్ళావు, కడుక్కున్నావు, వాష్రూమ్కి వెళ్ళావు, నాకు ఎందుకు పోయినాక క్లాస్లో పోయినాక ఇంకా ఊకాడు
అందుకే ఏం లేవు ఇంకా. కాదు నువ్వు ఇది ఇంటర్వ్యూ అనుకుంటున్నావు, మన ఇద్దరం బాయ్ దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నావు అనుకుంటున్నావా? ఈ క్లాస్ లో ఉన్న వాష్రూమ్కి వెళ్ళా, టాయిలెట్ పోయి ఆ పిల్ల కొట్టింది, ఈ పిల్ల పట్టుకుంది అని చెప్తున్నా నాకు. ఆ, ఆ. నాకైతే ఇది మర్చిపోతాయి. వదిలే ఆపే, మళ్ళీ నేను కదిలించే వరకు సైలెంట్ గా ఉండు, ఓకేనా? ఈ వీడియోస్ చేస్తుంటారు కదా, స్టార్టింగ్ లో వచ్చినంత నెగిటివిటీకి ఇప్పుడు అదే నెగిటివిటీ నుంచి వాళ్ళే వచ్చి భలే చేస్తున్నారు, ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా అయినాయా మీకు? అయినాయా? ఒకప్పుడు వాళ్ళ అన్నోళ్ళే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మంచిగా బాగా చేస్తున్నారా ఈ రీల్స్, మన ఊరి పేరు చేస్తున్నారా అన్నప్పుడు ఆ రీల్స్ చేసినప్పుడు ఆనందం కంటే ఆనందం ఒకటి, అది సక్సెస్ అంటే. ఒకరు మనల్ని ఇది చేసిన వాళ్ళే వాళ్ళే వచ్చి మనల్ని పోయినప్పుడు బాగా అనిపిస్తుంది కదా. అంటే నేను ఇంకో దగ్గర విన్నాను, ఏదో అదే అవార్డ్ ఫంక్షన్కి వెళ్తే అక్కడ రానివ్వలేదు, లోపలికి రానివ్వలేదు, స్టేజ్ ఎక్కడానికి కూడా రానివ్వలేదు, ప్రతి దగ్గర ఎల్బీ నగర్ స్టేడియం లో. అయితే మాకు అది మామూలుగా ట్రాఫిక్ రూల్స్ గురించి ఒకటి వీడియో తీసినాం అనమాట. సో ఆ టైంలో గోవాకి వెళ్ళే టైం అది. అదే మూమెంట్ అనే మాది ఛానల్ స్కామ్ కు గురైంది. నాకు గురైతే ఆ బాధలో మళ్ళీ ఇది ఒక రీల్ తీయాలి, ఎందుకంటే అవార్డు కొద్దిగా అందరూ ఎంతో మంది కాంపిటీషన్ కదా అని ఇది చేసినాం. చేసిన తర్వాత అసలు మేము అనుకోలేదు డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ వచ్చింది, తర్వాత స్టేట్ లో సెకండ్, స్టేట్ లో సెకండ్, మన డిస్ట్రిక్ట్ లో ఫస్ట్. సో ఎస్పీ సార్ అవార్డు అక్కడ ఇచ్చినారు. ఒకటి మామూలు సర్టిఫికేట్ మాదిరి ఉంటుంది కదా, సో అది చేసినారు. ఇక్కడ ఎల్బీ స్టేడియం లో మన సత్యనారాయణ సార్ ఆయన డీజీపీ వాళ్ళ అవార్డు. అదే ఆ అవార్డ్ ఫంక్షన్ కే రానివ్వలేదని. అదే పోతుంటేనే వాళ్ళు ఆజ్ఞారన్నమాట, మీరు ఇక్కడ కాదు అక్కడ బయటకు ఉన్నాడు, బయట కూర్చొని అందరు కూర్చున్నారు స్టూడెంట్స్, అక్కడికి వెళ్ళండి అది అంటే లేదు మాకి అవార్డు అంటే నమ్మలేదు అనమాట వాళ్ళు. నీకు ఎవరితో కాకమ్మ కథలు ఇట్లా చెప్పాను వస్తారు, నువ్వు ఫస్ట్ బయటకు అది అంటే మళ్ళీ తర్వాత సార్కి ఫోన్ చేస్తే మన వాళ్ళన్నీ విడిచిన తర్వాత అప్పుడు వెళ్ళి కూర్చున్న తర్వాత అవార్డు తీసుకున్న తర్వాత అప్పుడు ఇది అయిపోయినారు అనమాట. ఓకే, అసలు స్టేజ్ దగ్గరికి రానివ్వనప్పుడు ఆ స్టేజ్ ఎక్కి అవార్డు తీసుకుంటే ఆ ఫీల్ ఒకటి ఉంటది, బాగుంటది కదా. అసలు ఒక టీం ఎంతైనా సరే విడిపోకుండా అలానే కలిసి కొన్ని సంవత్సరాల పాటు ట్రావెల్ చేయాలంటే చాలా ఇది ఉండాలి. నేను చాలా మంది టీమ్స్ని చూసా, స్టార్ట్ అయినప్పుడు ఒక టీం ఉంటారు, కొంచెం గ్యాప్ రాగానే కొంచెం వీడియోస్ వైరల్ అవగానే గొడవలు అవుతాయి, వాళ్ళు విడిపోతారు, ఇంకెవరో వస్తుంటారు, ఇంకెవరో చేస్తారు. మీరు మాత్రం అలానే ఎలా కొనసాగుతున్నారు? గొడవలు అవ్వలేదు ఎప్పుడు మీకు? మంచిగా చూసుకుంటాడు, అంటే సొంతం ఇంటి పిల్ల అన్నదమ్ములు ఉంటారు కదా, అన్నదమ్ములు లాగా చూసుకుంటారు అనమాట. ఏమని పిలుచుకుంటారు మీరు అందరూ? ఆయన మేము బాగానే ఉంటాం. నాకు మామ అయితే మామ అని పిలుస్తాను. అన్న, అన్న, బావ, మామ. నువ్వురా అంకుల్ అంటావా? కదీల్ అన్న అంటాడు. కదీలా? కదీల్ కాదు, కదీలా? కదీర్. నాన్న పేరు కూడా కదీర్ భాష, అందుకు వచ్చి నీకు పేరు, లేకపోతే ఎట్లా వస్తుంది? కదీర్ భాష స్పెల్లింగ్ చెప్పు, మీ నాన్న పేరు కదా. కేఏ అయిపోయింది, మీ నాన్న ఇది అవ్వదండి, ఈ ఆల్ట్కి ఇది అయిద్దా? KAEEDR కయీర్. కయీడ్ర్ అంతేనా? మేడం నేను ఫస్ట్ చెప్పాను నాకు చదువు ఇంట్రెస్ట్ లేదని అన్న అంటాడు. ఇప్పుడు మీరే ఇంటి ఇచ్చినట్టున్నారు, అదే అంటాడు నెక్స్ట్. ఏంట్రా కొడతా ఉంటే అందామనేనా? మా అమ్మ పేరు అయితే కరెక్ట్ చెప్తా. ఏం పేరు? మా నాన్న పేరు కూడా వస్తుంది, భాష స్పెల్లింగ్ చెప్తా. మీ నాన్న పేరు, మీ నాన్న ఇంటికి వెళ్ళగానే కైమ కొడతాను నిన్ను ఇట్లా. BASHMA భాష. BASHMA భాష. BASHMA భాష. BASHMA భాష స్పెల్లింగ్ అది. ఈ రోజు నుంచే భాష అని BASHMA అని పిలుస్తారు. MA కాదు, ఏ తీసేసావా? భాష. 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 అమ్మ పేరు రేష్మ. RESHMA. నీ క్లాస్ లో కూడా ఎవరో ఒక అమ్మాయికి ఉంది కదా ఈ పేరు?
లేదా? మరి ఎట్లా వచ్చి మీ మమ్మీ పేరు నీకు? నాకు వస్తుంది మీ మమ్మీ దొలిచి కొట్టింది కదా నేను. స్పెల్లింగ్ చిన్నది ఉంది అందుకే. చిన్నగా ఈ స్పెల్లింగ్ రాగానే ఫ్రీ ఫైర్ ఆడాలని అయితే మాకు ఫోన్ చేసుకున్నా ఫ్రీ ఫైర్ ఆడదాం అంటాడు. ఫ్రీ ఫైర్ నువ్వు ఏళ్ళంత లేవు, నీకు ఫ్రీ ఫైర్ కావాలా? నేను అప్పుడప్పుడు ఆడతా. ఏముంటది ఫ్రీ ఫైర్ లో? ఫ్రీ ఫైర్ లో అమౌంట్ ఉంటాయి, డ్రెస్సులు ఉంటాయి. ఏముంటాయి? డ్రెస్సులా? బండిల్స్ బండిల్స్ ఉంటాయా? అంటే బండిల్స్ అంటే అవి మనం ఫుల్ డ్రెస్ అన్నమాట. నీకు ఫుల్ డ్రెస్ ఎందుకు అసలు? ఇంకా ఇది బాడీ ఉంటది, బాడీ 6 ప్యాక్ అదంటే నాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే మనకి లేదు కదా, అక్కడ ఉంది 6 ప్యాక్ ఉంది నీకు. నాకి బెంగళూరులో నా జిమ్ పోతా. జిమ్ మా స్పెల్లింగ్ ఇంట్లోనే ఉంది. జిమ్ స్పెల్లింగ్ చెప్పు నువ్వు వెంటనే. అన్నిటికీ స్పెల్లింగ్. జిమ్ స్పెల్లింగ్ రాదు, జిమ్కి వెళ్తావు. నేను పోతా జిమ్కి. మా మేనమోళ్ళ ఇంట్లోనే ఉంది. మా అమ్మ అన్నీ ఉంటాం మేనమోళ్ళ ఇంట్లో. సరే జిమ్ లో ఏం చేస్తావు చెప్పు. నానా అది ఇట్టా అనేది ఉంటుంది. ఇట్టా అనేది ఉంటుందా? మళ్ళీ పాల్గొనదా? దాని పేరు అవి డంబెల్స్. డంబిల్స్ అవి లేపుకుంటా. ఎన్ని కేజీలు? ఎన్ని కేజీలా? బరువు ఉన్నదైతే 2 చేతులతో పట్టుకొని. 2 చేతులతో పట్టుకోవడం కదా, ఎన్ని కేజీలది అది? అదే 5, 6, 10. 5, 6, 10. 6 కూడా ఉంటుందా? 6 ఉంటుంది. అవునా? 2 kgs, 10 kgs. ఎప్పుడైనా అది ఇట్లా పట్టుకోగానే కింద పడి నీ మీద వేసుకోలేదా? వేసుకోలేదు. ఇది ఒకసారి కనలు లేపేస్తావు అట్లా. కనలు చూద్దాం. అప్పుడే జిమ్ వాళ్ళ అక్కడ ఏవో ఎత్తొచ్చు. మంచి మంచి అవును, స్కూల్ బెంచ్ లా గట్టిగా ఉంది. రైట్, గట్టిగా ఉంది నాన్న. 6 ప్యాక్ వచ్చింది. ఒకసారి కొట్టాలా? హిట్ మీ హార్డ్ అని నువ్వు అప్పుడు కొడుతున్నావు పక్కా, ఖచ్చితంగా కొట్టనా? స్కూల్ బెంచ్ లా 6 ప్యాక్ ఉంది. చూపి, 6 ప్యాక్ ఉందా? చూపి 6 చూపి. అంతగానో వచ్చలేదు నాకు. ఆఫీసు నాకు అయినా నేను ఏమి ఎక్కలేను. ఏమన్నాడు? ఆపరేషన్ అయింది, ఏమైలేదు. చూపిస్తా. 1, 2, 3. ఎందుకైంది నీకు ఆపరేషన్? నాకా అప్పులా హైట్ పెరగడానికి అయింది. హైట్ పెరగడానికి అంటే సంథింగ్ ఏమో లోపల ఓకే. అయినా కూడా ఏం కాలే, స్టీల్ బాడీ. డైలాగ్ రాలేదే? నీ అవ్వ తగ్గేదేలే, ఇంకా పెరిగేది కూడా. నీ అవ్వ పెరిగేదేలే. ఎలా పెరగకుంటే ఏమవుతుంది? మన గాల నేను కూడా అదే, ఏమవ్వదు. ఏం పెరగకుంటేనే మేలు. ఇంకా సినిమాలకి ఎక్కువ తీసుకుంటాను. ఎవరిని చూసావు నువ్వు ఆల్రెడీ ఇట్లా సినిమాల్లోకి వెళ్ళిన వాళ్ళని? బుల్లిరాజు గారు లేరా? బుల్లిరాజు గాడు నీ ఫ్రెండా? నాకన్నా చిన్నను పెద్దను ఉంటాయో అడుగుదాం. ఏమనంటాడు దాంట్లో? శాండ్విచ్, బర్గర్స్, పిజ్జాస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని అవి అంటారు. స్పెల్లింగ్ చెప్పు నువ్వు. ఫ్రాన్స్ కోపం చూడు, కోపం వస్తుందా? స్పెల్లింగ్ చెప్పొద్దాం. ఇది ఇంటాడు మళ్ళీ స్పెల్లింగ్. వదిలేండి, కదిలిస్తే చాలా డట్టే పోతుంది అసలు పూర్తిగా. ఈ వీడియోస్ చేసుకుంటాం నేను నిజంగా అన్నట్టు గొడవలు రావట్లేదు. ఎప్పుడైనా అబ్బాయిలకు గొడవలు వచ్చేది ఒకటి డబ్బుల దగ్గర, ఇంకోటి అమ్మాయిల దగ్గర అంటారు. డబ్బుల దగ్గర ఎప్పుడు గొడవ రాలేదా మీకు ఇప్పటిదాకా? రాలే, ఎందుకంటే డబ్బు వస్తుంది కదా. జస్ట్ మన నుంచి ఏదో యూట్యూబ్లో లాంగ్ వీడియోలు తీసేదానికి అవి ఇంకా యూట్యూబ్ ఏమో చిన్నగా ఇదైతే అవి వచ్చేటి కూడా మాకు ఏమైనా చిన్నగా ఆఫీస్ ఇది చేసుకున్నాం. దానికి దీనికి మెయింటెనెన్స్ కావటకి అంటే మీకు మంత్లీ మనీ ఇవ్వట్లేదా యూట్యూబ్ నుంచి? అవును, అంటే మేము లాంగ్ వీడియోలు చేయలేదు అనమాట. ఫస్ట్ లో మేము షార్ట్లకే ప్రిఫరెన్స్ ఇచ్చినాం ఇన్స్టాగ్రామ్ లో. అయితే ఇప్పుడు అందరూ ఎక్కువ యూట్యూబ్ షార్ట్స్ కంటే ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ ఎక్కువ చూస్తారు అనమాట. సో అప్పుడు వైరల్ కావడానికి ఎక్కువ దాంట్లోనే ఇది చేసినాం అనమాట. ఈ యూట్యూబ్ లో ఎక్కువ యూట్యూబ్ ను వాడుకోలేదు. సో ఇప్పుడు అర్థమవుతుంది అనమాట, ఒక పేరుంటే సరిపోదు, ఆ పేరు నింపెట్టుకోవడానికి కూడా కొన్ని అవసరాల్లో డబ్బు అవసరం.
ఓకే. సో ఆ డబ్బు కావాలంటే కొద్దిగా ఇది చేయాలని కొన్ని లాంగ్ వీడియోస్ చేయడం కొద్దిగా స్టార్ట్ చేసాను. ఇప్పటిదాకా అసలు ఒకసారి కూడా జీతాలు తీసుకోలేదు మీ ముగ్గురు? తీసుకున్నారు. ఎవరికైనా సాయం గట్టా చేస్తామన్నమాట. అది కూడా విన్నాను నేను. మీ ఛానల్ తరపు నుంచి కూడా ఎవరికైనా అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తారు. చేసినాం దాదాపు ఒక 4-5 సార్లు అక్కడ కర్నూలులో ఇది చేసాం. మొన్న రీసెంట్ గా స్టిక్లు ముసలి వాళ్ళకి స్టిక్లు వేసాం, అది ఇది చేసాం. నన్ను చూస్తానా ఎప్పుడు చూస్తూనే ఉంటా. ఏం చూస్తుంటావు? అదే బాధ్యత. కానీ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే కూడా అంత ఈజీ కాదు కదా. ఏదైనా మనం చేస్తున్నామంటే కామెడీ వరకు ఓకే, ఒక మంచి మెసేజ్ రావాలంటే చాలా కష్టం. అది ఎవరి వల్ల అవుతుంది అదంతా? మెసేజ్ ఆయననే కదిరే ఆలోచిస్తాడు. ఈ కాలంలో మెసేజ్లకి ఎవరు నిజం వాల్యూ లేదు, లెక్క లేదు. కొద్దిగా నిబ్బిస్ చేసేట్లా అటువంటి వాళ్ళకి అయితే కొద్దిగా గలీజ్ అట్లాంటి వాళ్ళకైతే షేర్లు లైక్లు షేర్ లెక్క ఉంటాయి. మంచి మెసేజ్ కొంతమంది ఉంటారు, మంచి మెసేజ్ వీడియోలు చేయండి బ్రో అంటారు, చేస్తాం బ్రో వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు. ఇప్పుడు ఈయన కూడా ఒకప్పుడు హెల్ప్ చేసినాడు కదిరు. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో మొత్తం అవే హెల్పింగ్ నేచర్ అవే ఉండే, కానీ అవి ఎవరు చూడడం లేదు. ఇప్పుడు ఏమైనా చేస్తే చేసినట్టు చూడాలి, కానీ చెయ్యాలా మీరు డబ్బులు వస్తున్నాయి కొద్దిగా హెల్పింగ్ చేయాలి. ఫస్ట్ అప్పటి నుంచి అవే చేసినాం. ఒకసారి నీకెళ్ళి చూడు, మామూలు చేసినప్పుడు ఏమి ఇది చేయరు, కానీ చేయనప్పుడు మామూలుగా రీల్స్ కంటిన్యూ చేసేటప్పుడు ఒకటే ఇదంటారు. ఎవరికైనా కానీ కొన్ని ఇప్పుడు మాది ఏంది ఫన్నీ ఇవే చేసుకుంటే వాళ్ళ అప్పుడప్పుడు ఏమో మెసేజ్ అంటే ఏం కదా, అదే మెసేజ్ పరంగానే ఇది అవుతుంది అనుకో జనాలు బోర్ కొట్టేస్తుంది అనమాట. అంటే మంచికి రోజులు లేవు, మంచి చేస్తే చూడరు, 2 మాటలు నవ్విస్తే అయిపోద్ది. సో మాకు కూడా చేయాలనే ఉంటది, కానీ దానికి కొద్దిగా సపోర్ట్ ఉంటేనే కదా. అంతే కదా, కొంచెమైనా సపోర్ట్ వస్తుంటే జనాల నుంచి కూడా అప్రిషియేషన్ ఉండాలి కదా. మిగతా మనం అంత మంచి సబ్జెక్ట్ చేసి వాళ్ళు అసలు ఏమీ చేయకపోయినప్పుడు వాళ్ళ దగ్గర మంచి వ్యూస్ షేర్స్ ఉంటే ఆటోమేటిక్ గా బాధ వేస్తుంది కదా. ఫస్ట్ బాధ వేస్తుంది. ఇంకొకటి మేమేమి ఒక రీల్ కి జస్ట్ ఒక 1 hour 2 hours అంటే ఒక్కొక్కటి హాఫ్ డే, ఒక్కొక్కటి ఫుల్ డే పడుతుంది ఒక రీల్ తీయడానికి. ఎడిటింగ్ కూడా ఆయన ఒక హాఫ్ డే తీసుకుంటాడు కదిర్ బావ ఒక రీల్ కి. అంటే ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలి ప్రతి సీన్. నేనంటే అప్పుడప్పుడు చూసినప్పుడు ఏమో చేసిపడే అంటే అట్లా కాదు, కొన్ని లక్షల మంది చూస్తారు, మనం ఎట్లా పడితే అట్లా చేయకూడదు. చేసుకుంటాం వల్ల ఇంకా రాంగారా ఇంకా అప్డేట్ అవుతూ ఇంకా మంచి ఇంకా ఎడిటింగ్స్ మంచి ఇది చేయాలి తప్ప మనకి ఫుల్ ఫాలోవర్స్ వచ్చినారు అది వచ్చినా ఎప్పుడైనా కానీ డౌన్ కాకూడదు అది అని ఇట్లా అంటూనే ఉంటాడు అన్నమాట. అవునా? స్టార్టింగ్ లో ఎక్కువ టేక్స్ తీసుకునేది ఎవరు? అంటే బాగా భయపడిపోయి కెమెరాకి మళ్ళీ చెప్పడం, మీరు అట్లా ఏమైనా ఇబ్బంది పడేవాళ్ళు స్టార్టింగ్? ఫస్ట్ నుంచి కూడా డైలాగ్స్ ఏదో ఒక 4 డైలాగులు చెప్పండి వెంటనే వరుసగా. వాయమ్మా ఇది ఆ తరాసలు అంటది నా నసరు యాసిరికే తెప్పిస్తుంది. ఇది యాడ్ నుంచి తెస్తాబ్బా ఆ తరాసలు. అక్కడ అంగడి పోతే నన్ను ఉద్దరు ఎవరు నమ్మరు. ఏం చేస్తాం, అక్కడ పిండికి పోతే పిండి కూడా లేదు. యాడే తీసేరు ఇవి, ఎట్ట చేస్తాము? ఏడన్నా తీసేసినట్టువే తేవాలి ఇప్పుడు. ఇదేమో ఆ తరాసలు అంటది. నాకు ఆ తరాసలే ఆకలేదే. అక్కడ కట్టలు బాగుంటుంది, అక్కడ పిండికి కూడా బాగుంటుంది, అక్కడ నూనె బాగుంటుంది. ఎట్ట చేస్తాం అబ్బా ఇప్పుడు? ఈ 4 అది పెట్టమని ఎవరు చెప్పారు అట్లా బయట? మీకు మీరే అట్లే ప్రిపేర్ అవుతారా? ఒక రీల్ కి ముందు మీరు ప్రిపేర్ చేసుకుంటారా మైండ్ ని? ఇట్లా చేయాలి అట్లా చేయాలి. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏమో సైలెంట్ గా అలా కామ్ గా మాట్లాడుతున్నారు, డైలాగ్ డెలివరీ వచ్చేసరికి లేదు. యాక్చువల్గా అయితే వేరే వాళ్ళందరూ స్క్రిప్ట్ రాసుకుంటారు, కానీ మాది స్క్రిప్ట్ ఏముండదు. అసలు ఆ లొకేషన్ కి వచ్చేంత వరకు కూడా అది ఏ రీల్ తీస్తున్నాం అనేది మాకు కూడా తెలియదు. డైరెక్ట్ చెప్పేస్తారు అనమాట. ఇట్లా ఈ డైలాగ్ చెప్పాలా, నువ్వు ఈ డైలాగ్ చెప్పాలా ఆన్ ద స్పాట్ అప్పుడే చెప్పేసేయాలి అది. అంతే. ఏందిరా నీ బాధ? తోసేస్తాను నేను నుంచి. ఏం చెప్తున్నావు చెప్పు నాకు. చెప్పు. చెప్పాలా? నువ్వు చెప్పంట. అయితే మీ ముగ్గురు ఎవరు టేక్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు లేరు? తీసుకునేటప్పుడు తీసుకుంటాము ఒక్కసారి ఒకలాగా. ఈడైతే కొట్టుబడేస్తాడు. ఒకటి చెప్పమంటే దానికి ఇంకా 2 యాడ్ చేసి సాగదీస్తాడు దాన్ని. ఇప్పుడు మీరు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. నేను ఒకటి అడిగా ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఏమేమో చెప్పేస్తున్నాడు. నువ్వు ఆపనంటే సాయంత్రం వరకు ఈడే చెప్తాడు. చెప్పురా కదా 10 రూపాయలు కదంటే ఏదన్నా చెప్పు. కోడి చెప్పు. అది సాయిబుదా ఏం ముల్లా సాహిబు, ఏంటి చెట్టుని ఎక్కావు? నా కొడుకు జలము వచ్చింది, కిందికి వచ్చి దీన్ని నడుకు, నేను బిర్యానీ చేసుకొని తినాలి. ఎందుకట్లా ఏదో
తెలుగు రాని మోడ్యులేషన్ లాగా ఉంది అది. అది అయితే రాజుకి Okay. అలాగా అంటే మన ముస్లిమ్స్ కొంతమంది కాబట్టి అట్లా మాట్లాడారు కాబట్టి ఓకే ఆ రాజు మాట్లాడి ఈడు కూడా అట్లే మాట్లాడుతున్నాడు. అయితే మీ లాంగ్వేజ్ అది కాదు, రాజు లాంగ్వేజ్. ఆ రాజు లాంగ్వేజ్ వీడు మాట్లాడుతున్నాడు, వన్ లాంగ్వేజ్ వీడు మాట్లాడుతున్నాడు లాంగ్వేజ్. ఎవరి లాంగ్వేజ్ అంటే అలా మాట్లాడేస్తావు నువ్వు? కొంచెం కొంచెం మస్తు నాగునా అదేమో ఎన్నిసార్లు అది చెప్పకూడదు అనుకుంటే అదే వస్తుంది నాకు. 2 నిమిషాలు ఇంగ్లీష్ లో మాట్లాడరా. ఏం మాట్లాడు? ఏదో ఒకటి ఇప్పటిదాకా ఏం మాట్లాడావు అదే ఇంగ్లీష్ లో మాట్లాడు. నువ్వు ఇష్టం. నువ్వు ఒకసారి అమ్మాయిని అడిగినట్టు చూడు ఏమని? మీ క్లాస్ లో ఐ విల్ అది చెప్పు, ఏదైనా కారణం చెప్పు కదా. ఏం చెప్తున్నా? సరే, నీకు ఇష్టం వచ్చింది చెప్పబ్బా. ఇంగ్లీష్ లో. I am going to outside. I am going Bangalore. My daddy is railway station coming. I am bike 3 numbers. My sister, my brother going. I am. ఎక్కిస్తారు. అది ఇంగ్లీష్ కదా. ఐఎమ్ బైక్ 3 మెంబర్స్ ఎక్కిస్తాం. బెంగళూరు అయితే ఇంగ్లీష్ బాగా వస్తాయి. ఐఎమ్ గోయింగ్ టుమారో కమ్ యూ పార్క్. టుమారో యూ కమ్ పార్క్. ఐఎమ్ కమింగ్ ఈవినింగ్ యూ కమ్ ఈవినింగ్. ప్లే యూ మై ప్లేయింగ్ సబ్జా. యూ ప్లే మై ప్లే సబ్జా. సగం తెలుగు సగం ఇంగ్లీష్ సగం హిందీ. సబ్జా ఇంగ్లీష్ లో ఏమంటారు? ఐడింగ్స్. ఐడింగ్స్ అడు అదేముంది రన్నింగ్ అయితే ఇది రన్నింగ్ అంటారు. ఐడింగ్స్ అంటే పట్టుకునే ఆట. నిజంగా వీడిని మీరు భరిస్తున్నారా? వీడే మిమ్మల్ని భరిస్తున్నాడా? మామయ్యని భరిస్తున్నాడు. పొద్దున సూట్కి వస్తే ఇంక ఇట్లా ఊకున్నాడు. సో ఏం చెప్పింది సోది, ఊక ఆ మాటలు ఈ మాటలు ఊకుంటారే. బాగా ఎంజాయ్ చేస్తారా షూటింగ్ టైం? ఎంజాయ్. చెప్పండి ఏదో ఫస్ట్ టైం టైం పాస్ మాకు ఫుల్ అవుతుంది మేడం. డైలాగ్స్ ఇంకా కొట్టి పాడేస్తాడు ఇంకా. కానీ మీరేంటి ఏదో ఇంకో ప్రపంచంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఏంది లేదు అంటే ఈ రోజు అదే నేను ఫ్లవర్స్ డే ఉంది కదా, కొద్దిగా నాను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు మేడం. ఏమైందా అమ్మాయికి? నన్ను ఇంకా వదిలేసింది అనమాట. నట్టే బ్రేకప్ అయిందా? బ్రేకప్ అయింది. ఏడ్చినారు అప్పుడు? ఏడ్చినా మళ్ళీ సూసైడ్ చేసుకోవడాలి అట్టేం లేదు మేడం. అట్టేం లేదు. ఏడ్చిన ఇప్పుడు వ్యాలంటైన్స్ డే గుర్తు చేసుకుంటున్నారా? అట్టేం లేదు మేడం. నేను ఉండడమే ఇట్టా. ఇంకా వీడియో కానీ పోతే అనుకో ఇంకా కదిరాను ఇంకా చెప్పేస్తాడు, ఇట్లా చెప్పురా అని అంటాడు. నేను చెప్పేస్తాను, మళ్ళీ చెప్పకుంటే ఇంకా చంపుతాడు. ఇంకా తిడతారు ఎప్పుడైనా డైలాగ్స్ ప్రాపర్ గా చెప్పకపోతే? మానిటర్ చేయాలి కదా ఎట్లయినా. ఫొరక ముద్దగాని తీసుకుంటే ఇంకా నిదానం కొట్టలేదు, ఇంకా కొడితే ఇంకా వాడమే. ఇంకా మా దాంట్లో మొత్తం కొట్టేసింది అని అవి రియల్ గానే ఉంటాయి. అంతే. నన్ను కథ పట్టుకొని సిరిలా అమ్మని ఒక ఏది కొట్టింది అది గట్టిదాలేను ఈయన అది శలకాలకి ఇప్పుడు పసలమరక్క వెబ్ సిరీస్ తీసినాం కదా, శలకాలు తీసుకొని ఫస్ట్ నార్మల్ కొట్టినా, తలుగుతే మళ్ళా బాగుండదు అని నార్మల్ చిన్న కొట్టింటే అన్న తిట్టిన కొట్టానా కొడితే శలకాలేడు వాత పెరిగింది దీనికి. ఎట్లా సెకండ్ భర్తలకి ఎట్లా చూసి అక్కడ తిరిగి చెప్పాలి. నిజంగానే కొట్టుకుంటారు అయితే. ఆల్రెడీ మొన్న వేసినానికి. అవునా? నాకు ఒక ఏ కొట్టే సీన్ ఉంటే నిజంగా కొట్టించుకోవడమే. నాకు ఒక ఏ తీసినాడు మొన్న. నేను నిన్ను అడిగానా? చిలకాలు తీసుకుంటున్నాడు. అయ్యో ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నాడు. కొంచెం చురుకుమానింది. నాకు ఆ రోజు అన్నాడు తిరమస రోజు, అరే నాకు సలకాలు తీసుకొని కొట్టే కదా, నేను కూడా నాకు కొట్టేసి ఎప్పుడన్నా ఇయ్యాల కదిలన్నా నా గట్టి కొరతానే. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదు. వస్తుంది ఎప్పుడన్నా డ్రామాతో ఉంటుందా అప్పుడు కొంచెం గట్టి కొడుతుందా. ఏం ఫీల్ కాదు. నాకు నువ్వు దొరికిన నాన్న వేసుకుంటా. వేసుకుంటావా? వేసుకో చూద్దాం. వాత పెడకాల నన్ను అదే చిలకాలు తీసుకుని నీకు పెడతా. వాత పెడతావా? సేలాకి అంటి పెడితే అయిపోయా. అదే ఎర్రగా అయితే ఇట పెట్టాల చేయి మీనన్నా మూటి మీనన్నా వాత వస్తుంది. నాన్నో అది బీడి బాదం అని అది ఉంటది. అది బీడి బోట్ల కాదు, బీడి బాణం. బీడి బాణం అది ఇత గురం అనుకుంటే సేలానే పేలింది, డిమ్మనింది.
ఏం బొబ్బరాలే ఆయన అన్నకి అప్పటి నుంచి ఇట్టే అయిపోయినావు. ఏమైపోయింది చూసుకుంటాడు ఏమైపోయినట్టు కిందికి. నాకు ఈడొక బొబ్బ వచ్చింది, ఈడొక బొబ్బ, ఈడొక బొబ్బ. బొబ్బలు లేవచ్చి ఏ బొబ్బలేవి ఏమనుకుంటువి? నీకు 2 ఏళ్ళు ఉన్నాయి ఒక చేతికి. కాళ్ళకు కూడా ఉన్నాయి, చూపిస్తా. అదృష్టవంతుడు నువ్వు. ఆ ఎక్కకు అదే అనిందే. ఏ అక్క? అది జాతకం చెప్పదా? ఆ చిలకని తీసి బయటికి చూపించమంటే ఆ చిలకని మూతికి పట్టుకుందాం అనుకుంటే మళ్ళీ ఆ ఎక్క తిడతానని చిలక పట్టుకుని తిందాం అనుకున్నాను. చిలక బాగుండదు. నేను పావడం తిని పావడం అయ్యో ఇచ్చేస్తారు. ఏమని చెప్పిండ నీకు ఏంది ఆ యొక్క పంచాంగంలో నువ్వు ఏమవుతావని చెప్పినసి? నాన్న పెద్దగా నాక సినిమాలే కూతావు ముందు పెద్దగా అవుతావు అని చెప్పిందా? పెద్దగా ఏమనిందంటే పెద్దగా నాక 3 అంతల బిల్డింగ్, ఇంకా అమ్మాయిని చూసి పడిపోతాడు అనేది. ఇంకా నువ్వు పడిపోతావా? నిన్ను చూసి అమ్మాయిలు పడిపోతారా? ఏమో తెల నాకు పడిపోతాడని చెప్పింది. ఇంకా అంటే నువ్వు అదృష్టం అంటుంది. ఇంకా నీకు ఇది నువ్వు ఒక్కసారైనా సినిమాలే పోతావులా అని. రాజు లాంటి మొగుడవుతాడని చెప్పారా? రాజులా మొగుడే. ఒక డైలాగ్ ఉంటది కదా, నీకు రాజు లాంటి మొగుడు వస్తాడు తల్లి అని చెప్పేసి. 100 ఏళ్ళు బతుకుతావు. 3 ఏళ్ళా? 100 అంటే ఎన్ని? 100. 100. 100 ఇంగ్లీష్ లో చెప్పు. 100 years. అదే 100 years స్పెల్లింగ్ చెప్పు ఇప్పుడు. 100 HUNDER కాదు. 100 years. ఒక్కటైనా సగం వచ్చి చెప్తాడు ఇదేనా ఫుల్ గా చెప్తాడు అనుకున్నప్పుడల్లా యూ ప్రూవ్డ్ మీ రాంగ్. నీకు వచ్చేది చెప్పలేకుంటే ఒక్కొక్కసారి స్కూల్లో ఫుల్ వస్తాయి, ఇంటికి వచ్చినప్పుడే అన్ని మర్చిపోతా. ఎంత పెద్ద కష్టం వచ్చిందిరా నీకు. 100 స్పెల్లింగ్ రాదు, 100 వస్తుంది కానీ ఇప్పుడు గుర్తు వస్తలేదు. ఇప్పుడు పిలువు దాన్ని, పిలువు ఎట్లా ఒకసారి. నేను ఈ 2 క్వశ్చన్లు అందరిని అడుగుతా, నువ్వు ఈ మధ్యలో ప్రిపేర్ అవ్వు, ఓకేనా? మ్యాండేటరీ ప్రతి ఒక్కరిని అడుగుతా, మీరు కూడా చెప్పు. నువ్వు 100 స్పెల్లింగ్ ప్రిపేర్ అవ్వు అంతే, ఓకే? ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీ లైఫ్ లో? అంటే ఇంకా బాగా ఆనందపడిన సందర్భం ఇదే మేడం. మా నాన్న తాగుతాడు అనమాట. మాది కొద్దిగా బీద కుటుంబం అనమాట. ఇంకా మా ఆయన ఇంకా కూలి పోతాడు, ఇంకా డబ్బులు ఇంట్లోకి ఇవ్వడు అనమాట. ఇంకా కూలి పోతే డబ్బులు లేకుంటే లేదు. ఇంకా దీంట్లో జాయిన్ అయిన కాడ నుంచి నాకు సంతోషం. మా ఊర్లో ఒకప్పుడు వీడియోలు తినిగిపోతే వాడు చూడు ఎక్కడ ఎట్టిగా తిరుగుతాడు, పని చేసుకోడు పాడు చేసుకోడు, ఎట్టి తిరుగుతాడు. అంటే ఇంకా మా అమ్మ కూడా రోజు కూలి పోనట్ట వీడియోలో పోతావు అని అంటే, అమ్మ అంటారు ఇప్పుడు మంది అంటారు, నెక్స్ట్ ఒకవేళ నువ్వే సంతోషం పడతావు చూడ అని అంటే మా అమ్మ అట్ట అనేసింది. ఇంకా ఇప్పుడు నేను ఫేమ్ అయినా అనమాట. వీడియోలోకి పోయి ఇంకా మంది మా ఊర్లో అప్పుడే మా ఊళ్ళకి గిట్ట అంటారు అనమాట. ఎక్కడికన్నా మా చుట్టాలు వేరే ఊర్లోకి పోతే అనుకో, నీ కొడుకు ఇట్లా బాధ ఇస్తున్నాడు అది ఇది అంటే ఇంకా నాకు అదే సంతోషం. మా తల్లిదండ్రులు సంతోషం పడతారు అన్నమాట. ఇప్పుడు మీ అమ్మ హ్యాపీయా? హ్యాపీ. ఇప్పుడు మీ నాన్న మానేసారా? మానేసి ఇంకా అట్టే కొద్దిగా. ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తున్నారు ఇంట్లో? మీరు ఒక్కరేనా? అన్న చెల్లి? ఇద్దరు, మా తమ్ముడు నేను. తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు చదువుతున్నాడా? ఈ మిషన్ నడుపుతున్నాడు, చదివినాడు. కోత మిషన్, వడ్ల మిషన్, రైస్. ఓకే. ఇప్పుడు అమ్మకి కొంచెం ఆనందం. ఎక్కడైనా పోతే కూడా సంతోషం అనమాట. మా చుట్టాలు గిట్టాలు ఇంకా ప్రౌడ్ గా చెప్పుకుంటారా, నా కొడుకు వీడియోస్ చేస్తాడు. ఇప్పుడు ఇదే ఆనందం, ఇదే ఆనందం మీకు? నాకంటూ మొన్న అవార్డు వచ్చింది కదా, అది నాకు చాలా ఇది. ఎందుకంటే మా వాళ్ళు ఒకటే కాదు, మా చుట్టుపక్కల ఊరు, మా ఊర్లు, అసలు సజ్జనార్ సార్ అంటేనే కొంతమందికి మన లోకల్లో ఉన్న వాళ్ళకే అంత తెలియదు. అది ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా. సో అలాంటిది మా పెద్దమ్మ రాగానే ఏం రా ఈయన అవార్డు ఇచ్చినాడు మీకు అంటే, ఇంతకు ముందు అప్పుడు ఫేమ్ అయింది కాబట్టి ఈయన అవార్డు ఇచ్చినా చాలా ఒక చిన్న రూమ్ లో ఇచ్చేస్తారు అనుకున్నాం. అది చిన్న రూమ్ లో అది ఇక్కడ ఎస్పీ ఆఫీస్ లో కూడా గద్వాల చిన్న రూమే అనుకున్నాం. సో ఇక్కడ కూడా చిన్నగానే అనుకున్నాం. సో ఇంత గ్రాండ్ గా ఎట్లా ఉంటది అంటే మేము ఇంకా కొద్దిగా మంచి రెడీ అయ్యి మంచి పెట్టేవాళ్ళం. సుమక్క వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సుమక్క వచ్చింది, బాబు మోహన్ గారు వచ్చారు, మన పెద్ద డైరెక్టర్ బుచ్చిబాబు గారు వచ్చారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినారు అనమాట. సో మేము అక్కడ
వాళ్ళ వెనకాలనే మేము కూర్చున్నాం. అప్పుడు అనిపించింది నేను అన్న కదిరిబాబుకి, బాబా అసలు మనం ఏడ ఉన్నాం, ఇప్పుడు వచ్చి ఏడ ఉన్నాం, అసలు లైఫ్ ఎప్పుడు ఎట్లా ఇదైతుందో తెలియదు కదా అంటే అది అనుకుని అది ఫీల్. ఇంకా తర్వాత మా అమ్మ కూడా ఎమోషనల్ అయింది అనమాట. ఇదే అందరు ఇట్లా అవార్డు తీసుకున్నారంటే సో అది మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ మీకు. నాకన్నప్పుడే అప్పుడు సుమా మేము వీడియో తీసుకొని ఇన్స్టాలో పెట్టిన తర్వాత మా అమ్మకి చూపిస్తే యాక్చువల్ అయితే నాకే తెలియదు సుమ మేడం కొద్దిగా నార్మల్ గా. మా అమ్మ చూసిన తర్వాత ఈ అమ్మ కాడ పోయి మీరు అవార్డు తీసుకొచ్చుకున్నారా, మా అమ్మాయి వాళ్ళు ఇంకా సీరియల్ చూస్తారు కాబట్టి ఎక్కువ వాళ్ళ మీద ఫోకస్, సోలో వస్తుంది కాబట్టి ఈ అమ్మ దగ్గర కలిసి వచ్చిండ్రా మీరు, ఈ అమ్మ కాడ అవార్డు తీసుకున్నారా మీరు అని షాక్ అయింది, ఫుల్ సంతోషపడింది. అప్పుడు ముగ్గురికి కామన్ పాయింట్ మీ మదర్ హ్యాపీనెస్ చూసి మీకు అదే ప్రౌడ్ మూమెంట్. ఇప్పుడు జనాలకి మన అమ్మ వాళ్ళకి ఎట్లుంటారంటే మన సార్ వాళ్ళు సజ్జనాల సార్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కానీ వాళ్ళకి తెలియదు, ఎందుకంటే మన లోకల్ వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఈ సుమ, బాబు మోహన్ గారు వీళ్ళందరూ అయితే బాగా ఫేమస్ కదా, కాబట్టి వాళ్ళకి మైండ్ లో ఇదైపోతుంది అనమాట. సో అట్లా ఇదైపోయినారు. నిన్ను అడగలేదని ఫీల్ అవుతావు. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి నీకు? హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పండి. ఏదో ఒకటి చెప్పాలి ఇప్పుడు నీకు. నీ హ్యాపీయెస్ట్ మూమెంట్ వాళ్ళు ఎట్లా చెప్తారు నీకు? చెప్తా కొద్దిగా. సరే ఉంటా నేను చెప్పు. ఇది ఎప్పుడన్నా మా అమ్మలు ఈయనే ఉండాల, ఐజల్నే మాతోనే ఉండాల. అది మా బాకి జల్దీ తిరిగిపోతే మా అమ్మలు మా కాడనే ఉంటారు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? బెంగళూరు. సుగ్గిలు కాదు, ఆడనే ఉంటారు, అక్కడనే పని చేస్తారు. సుగ్గి అయితే వాళ్ళ మామ దగ్గర ఉన్నాడు అనమాట. సో వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న సుగ్గి కాదు, ఇది ఆడ బెంగళూరులో సార్ అని ఆ సార్ కాడ పని చేస్తారు, గ్లాసులు దూర్చాడు, డ్రైవర్లు అక్కడ. మా అమ్మ కిచెన్ లో పని మేడంకి హెల్ప్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు మరి నువ్వెక్కడ ఉంటావు? ఐజా మా నానమ్మ. నానమ్మ ఉందా? ఓకే. బాకీలు ఉన్నాయి, అప్పులు ఎక్కువ ఉన్నాయి, అందుకే బెంగళూరు పోయినారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా ఇంకా ఇంకా బాగుంటుంది, వాళ్ళు పోయేటప్పుడు ఫీల్ అవుతా అంతే, ఏడ్చుకుంటూ ఉంటారు. అవునా? స్కూల్లో అందరూ వాళ్ళ నాన్నలు వస్తారు కదా తొలక ఓనిక, అతను నాకు గుర్తొస్తుంది, మా అమ్మలు ఉంటే బాగుంటుంది. బాకీలు తీరిపోతే వాళ్ళు వచ్చేసి నీ దగ్గర ఉంటే నీకు బాగుంటుంది. వచ్చేస్తారులే తొందరగా. ఎప్పుడు వస్తారో ఎప్పుడు లేరు. అయ్యో, తొందరగా అప్పులు తీరిపోయి తొందరగా వచ్చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. ఓకేనా? నువ్వే తీరుస్తావు మరి మీ మమ్మీ వాళ్ళ అప్పులు? ఒకసారి ఫుల్ హ్యాపీ అంటే ఆడ బెంగళూరు నుంచి, ఇంకా ఇది బెంగళూరు నుంచి మా అమ్మ, నేను, మా నాన్న, మా తమ్ముడు, మా చెల్లి వచ్చినాము. నువ్వు, చెల్లి, తమ్ముడు, అన్న. అన్న లేరు, నానే అన్న. ఇంకా వీళ్ళ తమ్ముడు దానికంటే ఇంకా పెద్ద హైట్ ఉన్నాడు. ఇంత అవుతున్నారు. వాడికి నువ్వు తమ్ముడు అనుకుంటారు బయట అందరు కదా. చెప్పు. ఇంకా నుంచి రైల్వే స్టేషన్ నుంచి గద్వాల దిగిపోతుంటే ముగ్గురు పోలీసులు ముందర వస్తుంది. మా అమ్మ ఏమనుకుని మామేం ఎత్తుకొచ్చినాం, మా ముందరికి వస్తున్నారు పోలీసులు అనుకుని టెన్షన్ పడుతున్నారు వాళ్ళు. నా కాడికి వచ్చి నువ్వే కదరా గాంధీ తాత రీల్ తీసిందంటే అంటే ఇంకా ఒక ఫోటో తీసుకున్నారు, సెల్ఫీ తీసుకున్నారు. ఆడ ఫోటో తీసుకుని ఇంకా మా అమ్మ ఉండి వీళ్ళు వీని కోసం వచ్చినారా, మా దొంగతనం చేసినామా వాళ్ళు టెన్షన్ పడుతుంది. అదే నీకు హ్యాపీయెస్ట్ మూమెంట్. అత్త మా అమ్మలు వస్తే ఇంకా ఫుల్ ఉంటుంది. వచ్చేస్తారు ఆంటీ వాళ్ళు, మీరు వచ్చేయండి చెప్పాలి నేను. ఓకేనా? కెమెరాకి చెప్పా, ఇంటర్వ్యూ చూస్తుంది కదా మీ మమ్మీ, ఇప్పుడు నువ్వు చేసేది చూస్తుంది కదా, అందుకు అప్పుడు చూస్తుంది కదా, అప్పుడు నేను చెప్పానని చెప్పు. ఓకేనా? వైషు అక్క చెప్పిందని చెప్పు. అక్క కాదు, వైషు చెప్పిందని చెప్పు. వైషు చెప్పిందని చెప్పు. సో అలానే మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? బాగా ఇబ్బంది పడి బాగా ఏడ్చి అట్లాంటివి అంటే దేనిలో మేడం? ఏ విషయంలో? నా లైఫ్లో ఇంకా మా నాన్నదే మేడం. మా నాన్న తాగి రోజు ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చి తాగి మంచిగా పడుకోడు అనమాట. ఇంకా వస్తాడు, ఫుల్ తాగుతాడు, ఇంకా కూలికి పోతాడు, డబ్బులు ఇంట్లోకి ఇవ్వడు. కొడతారా ఇంట్లో? ఏంది మేడం? కొడతారా ఎవరినైనా మీ నాన్న? మా అమ్మని ఫుల్. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అమ్మ
మా నాన్న ఫుల్ తాగి కూలీలో ఇంట్లోకి ఇచ్చేది లేదు, ఇంకా ఫుల్ తాగి వచ్చేది, ఇంకా మా అమ్మను కొట్టేది, ఇంకా మా అమ్మలు కొట్టేది. మా అమ్మ మమ్మల్ని నైట్ తొలుకొని పోయి మిద్దల మీద పండబెట్టినాక మా అమ్మ. అప్పుడు మా నాన్న ఏది పడితే అది కొట్టేది. ఇంకా నాకు అప్పుడు అనిపించింది అనమాట ఫుల్ బాధ. ఇట్లా అయింది, మంది ఇళ్ళ పక్కల అనమాట మంచిగా నవ్వుతున్నారు, ఇట్లా అవుతున్నారు అని వాళ్ళు గెన్నుతున్నారు అని ఇళ్ళ పక్కల కానీ ఊర్లో. ఇంకా నాకు అట్లా అలా వెళ్ళేసి ఎట్లయినా కానీ కదిరన్న నన్ను పిలుచుకున్నాడు, నాకు చాలా సంతోషమైంది. అది మీకు నాకంటూ నా ఇంటర్ అయిపోయిన తర్వాత మా చెల్లికి పెళ్లి చేసినాం అనమాట. సో ఆ పెళ్లిలో డబ్బులు మనం సుగ్గులో పోయి చేసాం. మా నాన్న కూడా ఫుల్ డ్రింకర్. నాకు ఊహ తెలిసిన కానీ మా నాన్న పని చేసింది ఎప్పుడు చూడలేను. అది కూడా ఇప్పుడు పని చేయనట్టుంటే ఓకే మేడం, ఏం కాదు. పని చేసిన వాళ్ళకి వారం వారం పేమెంట్ వస్తుంది అనమాట బెంగళూరులో. ఆ వారం పేమెంట్ వచ్చినప్పుడు ఆ డబ్బులు లాక్కునేది, బాగా ఎంజాయ్ చేసేటప్పుడు మేము ఇంకా చిన్నపిల్లలు. సో అప్పుడు ఇలా అదే మూమెంట్లో మా చెల్లికి పెళ్లి చేసాం అనమాట. మా నాన్న మంచిగా ఉండి మంచి డబ్బులు సంపాదింటే మాకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. కానీ మా చెల్లి పెళ్లికి డబ్బులు అడగడానికి బాగా వేరే వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోవడానికి వెళ్తే మా రిలేషన్లోనే డబ్బులు ఒక 50,000 అడిగితే డబ్బులకి బ్లేమ్ లేవు, మీరు ఆడనే చూసుకుని అది అన్నారు. అంత తర్వాత అది ఇప్పటికైనా నాకు ఎప్పటికైనా నాకు గుర్తుండదు. ఎందుకంటే చాలా బాధ వేసింది అనమాట. వేరే వాళ్ళు అంటే ఏమో మన వాళ్ళే, మన రిలేషన్ అట్లా అయిందానికి ఎంత బాధ వేసింది. ఎందుకంటే అమ్మ ఒక్కతే, నాన్న అట్లా మంచిగా ఉంటే పోయి సరి మనిషి కాడ అట్లా మాటలు అనిపించుకోవడం కాదు కదా. ఊర్లో వచ్చి కానీ అడిగాం, ఊర్లో కూడా మీ నాయన పని చేయడు, మీ అమ్మ చేసేది ఒక్కటి, ఏడాది తిరుగుతుంది అది ఇది అన్నదానికి ఇంకా అట్లా వాళ్ళ నీళ్ళని అక్కడ ఒక అట్లా ఇది చేసుకొని ఇది చేసినాం అనమాట. ఇప్పుడు వాళ్ళే అడగకుండా ముందే ఏమన్నా ఇది చేసుకుంటే డబ్బులు అవసరం ఉంటే అడుగు అంటారు. అదే మన రోజులు బాగాలేనప్పుడు మన వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అయిపోతారు. మనం బాగుంటే అందరూ బంధువులు వచ్చేస్తారు. అదే నీళ్ళున్న బావి కాడికి అందరూ వచ్చి నీళ్ళు బావి కాడికి రానట్టు ఉంటే పేరని ఉండాలి, ఉంటే డబ్బు అని. సో ఇదంతా మా కారణం, దీనికి అంత గల కారణం కది. ఆయన వల్లే నా లైఫ్ సెట్. ఇప్పుడే కాదు, నేను ఎప్పటికైనా ఇదే చెప్తా. ఎందుకంటే మనల్ని ఒక ఛాన్స్ ఇచ్చి ఇది చేసిన వాళ్ళని ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకోవాలి కదా, యాజ్ ఎ బ్రదర్ లాగా. మీకు నాకేం లేదు అసలు బాధపడిన ఇప్పుడు మా ఫ్యామిలీ కాడికి మా ఫ్యామిలీ వాళ్ళైనా ఇంతవరకే మా నాన్నగారు మా అమ్మగారు నాకు ఎప్పుడు బ్యాడ్నెస్ అనేది తీసుకురాలి. ఇబ్బంది ఏం పెట్టలేదు. ఇబ్బంది ఏం పెట్టలేదు. నీకు బాధాకరమైన రోజు. నవ్వకండి మీరు అందరూ. బాధాకరమైన రోజు అంటే మా అమ్మ వాళ్ళు బెంగళూరుకి వచ్చి పోయేటప్పుడే. ఇప్పుడు దాకా నవ్వించి రాజులో ఏడిపిస్తావు ఏంట్రా నన్ను నువ్వు? అదొక్కతే, ఇంకా ఏం కాదులే. నేను నా దగ్గర వచ్చేసి నువ్వు ఈడే హైదరాబాద్ లోనే దగ్గరనేనా? దగ్గరే. ఏం నవ్వుతున్నావేంట్రా? వస్తావు మా ఇంటికి? వచ్చేస్తా. ఇక్కడే ఉండిపోవాలి మరి. ఇక్కడే ఉండదంటే ఆ స్కూల్కి పోవాలి, మా నాన్న తిరుగుతాం. ఇప్పుడు నువ్వు స్కూల్కి పోయేది ఇంట్రెస్ట్ లేదు కదా నీకు, ఎట్లయినా చదివేది లేదు పెట్టేది లేదు. మనం ఇంకా చదవాలా? చదువుని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పు? చదువునా ఇంగ్లీష్లో ఏమంటారు? రీడింగ్. చదవడానికి కాదు, చదువుని. సరే పోనీ ఎడ్యుకేషన్ అనుకో. ఎడ్యుకేషన్ స్పెల్లింగ్ చెప్పు. ఇప్పుడు చదువుకుంటున్నావు కదా. ఏమంటాడు మా మేడం గారు అడిగలేదు అంటాడు. అన్ని స్పెల్లింగ్ వద్దు, మనం కావాలా ఇంటర్వ్యూలో ఏమేమి అడుగుతా స్పెల్లింగ్స్ వద్దు మనకి. సరే ఏం అడుగుంటా నువ్వే చెప్పు. ఏమన్నా అడగచ్చు. ఇప్పుడు అడిగితే చెప్పట్లేదు కదా. స్పెల్లింగ్స్ వద్దా, అవి కాక వేరే ఏమన్నా అడగచ్చు. అవునా? ఒక రోజులో నువ్వేం చేస్తావు రోజంతా? రోజంతానా? ఫోన్ ఉంటే ఫోన్లో రీల్స్ తీసుకుంటా, షూట్ ఉన్నప్పుడు షూట్ పోతా, ఇంకా షూట్ ఉన్నప్పుడు షూట్ పోతా, ఇంకా వీళ్ళతో టైం పాస్ చేసుకుంటూ ఉంటా షూట్లా. వాళ్ళతో టైం పాస్ చేస్తావా? రీల్స్ ఉన్నప్పుడల్లా భలే ఉంటుంది, ఎంజాయ్గా ఉంటుందా? రీల్స్ లేనప్పుడు అంతగానో ఉండదు. ఏమైనా పైసలు ఉంటే బయటకు పోయి ఏమైనా తినొస్తా. తింటావా? పైసలు ఎవరు ఇస్తారు నీకు? పైసలు నాకు ఫుల్ పెద్ద మనిషి ఫ్రెండ్స్ ఉన్నారు. పెద్ద మనిషి ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? ఎవరా పెద్ద మనుషులు? వాళ్ళు ఉండరు. ఇంకా ఎప్పుడైనా
ఒక్కొక్కసారి ఇప్పించుకుంటా. ఇంకా వాళ్ళు నాకు తెలుసు ఫ్రెండ్స్లో ఇది ఆయన వాళ్ళని మళ్ళీ ఇస్తలే అంటే ఇస్తాడు. ఇంకా అశోక్ అన్న అని ఆయన ఉన్నాడు, ఆయన కుమార్ అన్న అని ఉన్నాడు. అప్పుడు ఇంకా ఒక్కొక్కసారి పని పోతుంది ఢిల్లీ బజార్లో. నువ్వు పనికి కూడా పోతావా? ఒక్కొక్కసారి ఢిల్లీ బజార్లో చిన్న పనులు, పడతారు వాళ్ళు. ఢిల్లీ బజార్లో చిన్న పనులు చేస్తుంటా. చిన్న పనులు సూపర్ మార్కెట్ లాగా. దాంట్లో చిన్నపిల్లలు సామాన్లు దొరక అవి గజ్జలు అవి లేపుకొని వచ్చేస్తావా? దాంట్లో వాళ్ళు కస్టమర్స్ వచ్చేటప్పుడు చూపిస్తాను నేను. కస్టమర్స్ స్పెల్లింగ్ చెప్పు. కొట్టేస్తావు కదరా నన్ను ఇంకా 2 నిమిషాలు అయితే. నవ్వుతాను. అంటే ఈయన తెలివి ఎట్లా అంటే రీసెంట్ గా మా ఊరి పక్కన జాతర జరిగింది. ఆ జాతరకి వీళ్ళ ఊరికి ఒక 4 కిలోమీటర్లు. మొన్న మేడం ఇదే ఉత్తనూరు, మా ఊరు పక్కల ఉత్తనూరు అని గ్రామం ఉంది, జాతర జరిగిందనమాట. ఈ పిల్లాడింగ్ వచ్చినాడు, సరుకు ఏడ సరుకు అన్నాడు. అంటే ఇంకా కలిసినాడు, ఇంకా కలిసి ఐజవేతమ సరుకు నన్ను ఈడ ఒక నైతను అంటే వీళ్ళ అవ్వల ఊరు ఉత్తనూరు, నన్ను ఐజలు ఇడిసొద్దురా, నాకు ఈడ ఉండబుద్ధి అయితే లేదు ఊరికంటే నాని అదో ఇంకా అడుగుతలే, ఇంకా పోయి ఇడిసొద్దామా అని బండి మీద ఎక్కించుకొని పోతే ఐజలు ఏం చేసినాడంటే నాకు ఈ నూడిల్స్ తిందాం అనిపిస్తుంది సర్కా అని. నాని ఇంకా తింటలే, ఇంకా తిందాం పా ఆంటీ పోయి ప్లేట్ అడిగే, ఒక ప్లేట్ అడిగినాడు, ఇంకా నూడిల్స్ ఇంకా ఇప్పించినాను. నేను ఒక ప్లేట్ తీసుకున్నా, ఓ ప్లేట్ తిన్నా, ప్లేట్లో హాఫే తిన్నాడు. హాఫ్ కూడా ఎక్కువ అవుతుంది అది. ఇంకా పార్సల్ కట్టించిన, ఇంకా మీ ఫరకు మీ ఊరు మీ ఇల్లు ఏది అన్నాను. మీ ఇల్లు ఏడుంది, ఇంటికాడ ఇడిచి వస్తానంటే లేదు నేను తొలకొచ్చింది ఐజాకి నన్ను నూడిల్స్ తిన్నాక అంటే ఏంటికంటే ఉత్తనూరులో నూడిల్స్ బాగుండదు అనమాట, ఐజల్ అంటే బాగుంటది అని తొలకొని వచ్చినాను నన్ను. మళ్ళీ ఎందుకు ఐజ పోయి మళ్ళీ రావాలా మళ్ళీ అందుకే నూడిల్స్ తిన్నాక పోయి అత్తే వద్దాం భలే రైడ్ ఉంటుంది బండి మీద పోయాలంటే భలే ఉంటుంది నాకు ఇంట్రెస్ట్. అందుకే ఇంటికాడికి పోతే ఏం చేయాలి ఊరుకుండాలి. మోసగాడివి నువ్వు. మోస కాదు, నాకు నూడిల్స్ తినాలనిపించింది, పోయి తిన్నాము వచ్చినాం. అదే నూడిల్స్ ఉంది కదా చెప్పాలి కదా, దాంట్లో ఎగ్గేది ఏం లేదు ఉత్తనూరులో, అందుకే బాగాలేకుంటుందని 6 కిలోమీటర్లు ఆడ ఉంటే ఆడ బాగా గుడ్లే ఎగ్గేయరని తొలుకొని నన్ను ఇడిసొద్దురా అని. వీడేమో పిల్లోడు కదా ఇడిసొద్దామా నూడిల్స్ మళ్ళీ పంపా జాతరలేకుండా అబద్ధాలు చెప్పి అన్న ఐజలు ఇడిసొద్దురా అన్న. ఆయన సరేలా అని ఇడిసిరాని కాదు. ఆయన ఏమనుకున్నారు, ఇంటికి కాడ ఇడిసి రావాలనుకున్నాను. నాన్న ఐజల నూడిల్స్ తిన్నాకే ఇడిసి రావాలా మరి అది చెప్పాలి కదా, నువ్వు నూడిల్స్ ఆయన అడగలేడు కదా. అవి చెప్పొచ్చు కదా, నువ్వు నూడిల్స్ పోతున్నాను అని. నేను ఒకవేళ గుడ్లు వేపిస్తుంటే నీకు ఎన్ని కావాలంటే అన్ని వేపిస్తుంటే. గుడ్లు వేస్తాడు వాడు, ఏం చేయరు. మా ఊళ్ళో అయితే ఎంత చేస్తాను అనుకుంటే తింటేనే నువ్వే చెప్తే కదా బాగుంది అంటే బాగుంది అంటే. నీకోసం మంచి చేపిస్తుంటు తనుర్లో నన్ను ఏం చేయరా, నాకు ఇష్టమే లేదా ఎంత చేస్తుడు అంత కచ్చిపిచ్చి. ఒకసారి తినింటేనే వాంటింగ్ అవుతుంది. అందుకే నూడిల్స్ బండి పెడతాం మనం. మీకు కూడా ఉందా నూడిల్స్? ఇప్పుడు నీకు నేను నూడిల్స్ వేసి పెట్టినా మీకు వస్తుందా? ఇప్పుడే అన్నావు కదా నాకు నూడిల్స్ బండి ఉందా అని. ఉందేమో లేదేమో అని అడిగినా. ఉందేమో లేదేమో అని అడిగినావు. ఉందంటే వస్తావా మరి? తిన్నీకి వస్తా. తిండిపోతావా నువ్వు? తిండిపోతా అంత తినేతా తను తింటే బక్క ఉంటుందా? మరి అందరం తింటున్నావు, అందరు తలలు ప్రాణాలు. ప్రాణాలు కావవి జోక్స్. జోక్సా? జోక్స్ స్పెల్లింగ్ ఇంట్రెస్ట్ జోక్సా? జీవో జీవో జేవో జేవో కేఈఎస్ జోక్స్. కరెక్ట్ కదా? ఫైనల్ యొక్క స్పెల్లింగ్ సాధించావు నువ్వు. ఇంకా నేను అడగను ఇప్పుడు. ఒక్కటే కరెక్ట్ చెప్తే నేను అడగొద్దా నాగే. ఇప్పుడు చెప్పావు నువ్వు కరెక్ట్ గా జోక్స్. వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పట్లు కొట్టిన అందరూ ఒకసారి. ఇప్పుడు మనందరి కోసం ఒక పాట పాడతాడు మన పెద్దవారు, పూజలు, గొప్పవాళ్ళు, వృద్ధులు. పాట పాడాలి చెప్పండి. నువ్వే పాడేదో ఒకటి. లవ్ పాట పాడు మంచిగా లేస్ పాడు. నువ్వు ఎందుకంటే ఇంతమంది కనపడవు. పాడు. పాయింట్ ఎక్కించుకోవద్దు. యాదన పని పాడు.
పాత పేరు అని చెప్తే వస్తుంది. పాట పేరు చెప్పాలా? అమ్మ పాతనా, నాన్న పాతనా. ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా, నీ లవర్ కోసం పాడు. పాడు పాడు మరి ఎలా ఎవరో లేకుంటే లవర్ కోసం పాడ. అంటే నీకు లవర్ కావాలి ఇప్పుడు. పాడు. రవి నీకు వచ్చింది వాడు. రవి కాదు నా పేరు ఫారూక్ బ్రో. ఫారూక్. ఫారూక్ సరే సరే ఎప్పుడన్నా పేరు మర్చిపోతున్నా. పాడవాడు బ్రో. ఆ, పాతనా ఇప్పుడు ఆ పాత పాడాలా అని. రికార్డ్ అవుతుంది మైండ్ లా. ఏ మీసాల పిల్లవాడు. ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం తగ్గ ఉంచాలే పిల్ల, తగ్గి ఉంచాలా? ఆ, కోపం తగ్గ ఉంచాలే పిల్ల, పొద్దున్న లేపి నుంచి డైలీ యుద్ధాలే, మొగుడు పిల్లం అంటేనే కత్తి గొడవలే. నువ్వు డాన్స్ కూడా వేయాలి, చిరంజీవి గారు వేసినట్టు వేయాలి. సినిమా చూడలే నువ్వు? చూసినా అట్లే వేయి మరి. సినిమా టాకీస్ లా సినిమా సరే. చూసినా కానీ నాకు ఆ స్టెప్ నీకు ఆ స్టెప్ వస్తుంది, స్టెప్ వస్తుంది. అన్నోటే ఏ స్టెప్ వస్తే ఆ స్టెప్ ఆ పాటకి వేసేసి అంతే. అన్ని నా డీజే పాటలకే డీజే పాటలకి సరే ఎయ్యి అట్టే ఎయ్యి. నాకు పాత రాకుంటే ఊపి రాదు. పాట పెడతా అన్న. నువ్వే పాడుకుంటా, నువ్వే చెయ్యి. నువ్వే పాడు. నాకు అത്ര రాదు. ఆ, ఏ పాట ఇష్టం నీకు? అదే చెతల్రామ్, షట్టర్ బ్యాండ్. చెతల్ బ్యాండ్ అంటే మా అల్ఫా చెతల్రాము, నాగిన్ డాన్స్. నాగిన్ డాన్స్. అదైతే పాట అవసరం లేదు కదా, వేసి. ఇది ఫోర్లాడితే పర్లేదు పర్లేదు, మంచిగా ఉంది నీట్ గా. కానీ చెప్పులు వేసుకొని నీ ఇష్టం, నీకు ఎట్ట కావాలంటే అట్ట. కొంచెం పాత పెట్టు నువ్వు ఫోన్ కొంచెం పాట. కొంచెం పాట అన్న కొంచెం కావాలా పాట నీకు? అంట పెట్టా. కొంచెం నాగిన్ పాట నేను పెట్టండి. చెప్తా. ఏ నువ్వు ఫోన్ ఎత్తుకొచ్చున్నావు? ఏ వచ్చి అన్న పెట్టలే. అదే పో పో, ఏ పో. చెప్పులు వేసు. ఫస్ట్ నుంచి పెట్టామా? ఫస్ట్ నుంచి ఎట్టు పెట్టు. చూడా ఏ కాదేశు. అది మేడగానే కాటేసావు. ఏ పొరాడాలి ఇంకా నువ్వు. కింద పడాలి, ఇట్లా దొల్లాడు కానీ. ఒరే పాప, చాలే చాలరా. అసలు మంచి ఎనర్జెటిక్. వెళ్ళిపోవాలి సినిమాల్లోకి. కూర్చున్నావు మంచిగా, వెళ్ళు ప్లేస్లోకి పో. అమ్మాయి పక్కన ప్లేస్ వస్తే కూర్చుందామనే. నొప్పి వచ్చిందా? ఎందుకు నొప్పి వచ్చలేదు నాకు. నొప్పి వచ్చలేదు? నీకు నొప్పే రాదు కదా అసలు. అంటే మాకంటే ఎక్కువ ప్యాషన్ ఉంది వీడియోల పైన, మస్తు ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇప్పుడు యాక్టర్ అవ్వాలన్నా ఏమైనా ఇంకా పిచ్చి ఉండాలన్నమాట. నాకు యాక్టర్ అంటే పిచ్చి. ఏ యాక్టర్ అంటే? అంటే నా టీచర్ అంటే ఫుల్ ఇష్టం. బానే కష్టపడుతున్నాడు, కనిపిస్తుంది కూడా పాపం. దొల్లమంటే దొల్లుతున్నాడు, చేయమంటే చేస్తున్నాడు. ఒక యాక్టర్ కొనాల్సింది అదే కదా. ఇప్పుడు ఎక్కడున్నా ఏమో సిగ్గు అన్ని వదిలే చేయాలంటే చేయాలంటే. సో మామన వెనక ముందు ఆడతాం, కొద్ది మొమ్మటం పడతాం, కానీ వాడు చూడు చేస్తా చూస్తా చూస్తా. సో లాస్ట్గా అయిపోయింది ఇప్పుడు ఇంటర్వ్యూ. నీ గర్ల్ ఫ్రెండ్స్కి, ఫ్యాన్స్కి, అమ్మాయిల ఫ్యాన్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్తావా? నీకే ఒక సర్ప్రైజ్ ఉంది. నాకే సర్ప్రైజ్ ఉందా? నీకే సర్ప్రైజ్ ఉంది. ఏంటి సర్ప్రైజ్? కెమెరా రెడీ పెట్టుకున్నారులే. రెడీ, కెమెరా రెడీ. సర్ప్రైజ్ ఎక్కడికి వస్తుంది? రావట్లేదు కదా. మీరు భయపడకండి మేడం. రెడీ. ఏంటి అట్లా చూస్తున్నావు? నీ గర్ల్ ఫ్రెండ్స్కి ఎవరికైనా నేను చెప్తావా? మీరు డ్రెస్ లో బాగున్నారు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. ముందే ప్రిపేర్ అయినావు ఇది? కాదు, ఇప్పుడిప్పుడే ప్రిపేర్. అమ్మో, తిరుగుతావా? నేను తిప్పనా నేను ఇట్లా? ఇందాకేమో అన్నావు నన్ను? ఈ డ్రెస్ లో బాగున్నారు. అది కాదు, ఇప్పుడు తిప్పితే ఏదో అన్నావు కదా. యారన్నా బాగా తిప్పుతాడు, గాలి తిప్పుతాడు. అందుకే తిప్పాను నిన్ను. నువ్వు నన్ను తిప్పుతావా? తిప్పలే. మీరు అంత అవుతున్నారు. కొంచెం థ్యాంక్ యూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ స్పెల్లింగ్ చెప్పు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ స్పెల్లింగ్ చెప్పు ఇప్పుడు. సర్లే
ఎవరికైనా I love you చెప్పు. ఎవరికైనా నీ లవర్కి చెప్పేయండి లాస్ట్ డే మంచిగా. ఆహా ఇప్పుడు అది నేను చెప్పేసిన ఆల్రెడీ. ఏ తప్పైంది బ్రో, తప్పైంది. నేనున్నా కదా, చాలు కదా, వచ్చేస్తా. నన్ను పెళ్లి చేసుకుంటావు మరి? చార్మినార్ చూసినారా మీరు? అసలు ఇప్పుడు అది ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు చూపిస్తాను. నేను చూడకపోతే చూసలేను. నువ్వు చూడలేదా? నువ్వు చూపించాలని పడుతున్నాడు. నేను నీకు చూపించేదా? సరే చూపిస్తా. నాతో వచ్చేస్తావా? ఆలోచిస్తున్నావా? ఎవరు అనుకుంటా? చదువుకోవాలంట. చదువుకోవాలా? మరి రోజు ఇచ్చి ప్రపోజ్ చేసావు నాకు, నన్ను పెళ్లి చేసుకుంటానని. చేసుకుంటావా? సరే, ఎప్పుడు? మళ్ళీ వచ్చినప్పుడు చేసుకొని పోతా. చేసుకొని నన్ను తీసుకొని పోతావా? మీ ఇంటికి తీసుకెళ్తావా? ఏం పెట్టి పోషిస్తావు నన్ను? నిన్న అన్నం, పప్పు, చపాతి, ఆమ్లెట్ ఏం కావాలంటే అది. అమ్మో, బంగారం కూడా చెప్పేస్తా. లెక్క ఎక్కువ బాగా తక్కువ కాకుండా చూసుకుంటా. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకుంటావు. బంగారం, నన్ను బంగారంలో చూసుకుంటావా? ఇట్లుండాలి అబ్బాయిలు, నేర్చుకోండి మీరంతా. మీరు ఇట్లా చూసుకొని ఉంటే ఈ పాటికి మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సరుకులు ఫీల్ సరుకు వేరే వాళ్ళు అమ్మాయి నీకు పడతారు చూడు. నువ్వు ఇట్లా మాట్లాడుతుంది కదా, నువ్వు చెప్పు ఎవరికన్నా. ఇప్పుడు ఎట్లా ఫారూక్ ఎట్లా ప్రపోజ్ చేసి లెక్క ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుంటా అని చెప్పు. ఈ డైలాగ్ తోనే అందరు పడేది కదా. అంతే కదా. సో మీ ఫ్యాన్స్ కి ఇంతమంది ఆదరాభిమానాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే కెమెరా చూసి చెప్పండి. ఒక్కొక్కరు చెప్పండి. అందరూ మమ అంటారు నాకు తెలుసు, అందుకే చెప్పేసి బ్రో. హలో హాయ్ వ్యూవర్స్, మీ అందరికీ నమస్కారం. సో మేము ఇప్పుడు ఇక్కడ వచ్చి ఉన్నామంటే దానికి గల కారణం మీరందరే. సో మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉంటే ఇంకా ఇంతకు మించి వీడియోలు చేయడానికి మేము ఎప్పుడు ట్రై చేస్తుంటాం. సో థ్యాంక్స్ అందరు. చెప్పు నువ్వు చెప్పు. నువ్వు పెద్దవాడు ఏమని చెప్తావు? ఇప్పుడు ఫ్యాన్స్ నీకు ఎక్కువైనారా చెప్పు. హలో ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు ఇది నా పేరు తెలియదా నీకు? వైషు మేము కాడికి అయితే వచ్చినాం. మీరు కూడా చూడవచ్చు ఫ్రెండ్స్. ఇది మీరు కూడా సపోర్ట్ ఎప్పుడు ఇట్టే ఇవ్వాలి ఫ్రెండ్స్. మామూలు ఇంకా ఎప్పుడు ఇట్టే వస్తుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు సపోర్ట్ స్పెల్లింగ్ చెప్తాడు ఫ్రెండ్స్. అట్లా చెప్పకూడదు ఫ్రెండ్స్. మీరు అట్టే మమ్మల్ని సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీ చుట్టాలకు ఎవరికన్నా ఉంటే కన్నా ఫాలో చేసుకోండి అని చెప్పాను ఫ్రెండ్స్. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఎవరు? నువ్వే. మన ఫ్రెండ్ నీకు? ఫ్రెండ్ కాదు అన్న. చెప్పు. ఏమని చెప్పాలా? నాకు చెప్పు, నాకు తెలియదు. ఏమని చెప్పాలా? హలో హాస్పిటల్ మాట్లాడుతున్నా. సో ఫ్రెండ్స్, మీరైతే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు జోక్ చేయడానికి ఇన్ని రోజులు జోక్ చేసినాం కాబట్టి ఇప్పుడు వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలని, మీకు ప్రతి ఒక్కటి అవే బోర్ కొడతాయని వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలని పసలమారక వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినాం అనమాట. ఇంతకుముందు ఆ జోక్కి కామెడీకి ఎట్లా సపోర్ట్ చేసిండ్రో దీనికి కానీ అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు, మంచిగానే వ్యూస్ వెళ్తున్నాయి. కానీ ఒక్కటి నాకు ఏంటంటే అన్ని వ్యూస్ వెళ్తున్నాయి కానీ ఫాలో కొట్టడం లేదు. ఫాలో కొట్టడం తెలియదేమో కానీ కొంచెం వేరే వాళ్ళని కానీ అడిగి కొట్టేసేయండి. బ్లూ టిక్ ఉంటుంది ఫాలో అని. ఆ ఫాలో కొడితే మాకు సగం మిలియన్లే పోతున్నాయి వీడియోలు. ప్రతి ఒక్క వీడియో మా దాంట్లో మిలియన్లో ఉన్నాయి. ఆ మిలియన్లో సగం మంది కొడితే ఇలా 1 మిలియన్ టచ్ అవుతున్నారు అనమాట. ప్రతి ఒక్కరు ఫాలో కొట్టండి. సపోర్ట్ చేస్తున్నారు, మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు. మీరు సపోర్ట్ చేసినందుకే మీ స్థాయికి వస్తున్నాం ఇప్పటికి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మేము ఇట్లా పైకి రావడం అంటే మీ వల్లనే. మీరు ఇంకా ఫాలో కొట్టుకుంటూ ఉంటే మేము మీకు ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మీకు పంపిస్తుంటూ ఉంటాం అన్నమాట. అలాగే ఫాలో కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా వచ్చినందుకు, నాకు రోజు ఇచ్చి ప్రపోజ్ చేసినందుకు, ఇంత బాగా నవ్వించినందుకు మా వాళ్ళు కూడా పడి నవ్వుకున్నారు వెనక్కి కూర్చొని. అసలు ఎందుకంటే ఇంత ఫ్రెండ్లీగా అసలు అనుకోలేదు అనమాట. మా ఊరు బాధపడుతుండు. అందుకే మీ కార్లో ప్లేస్ ఉందా? నేను కూడా వచ్చేయాలా మరి? ఈ అన్నోళ్ళు అందరు పైన కూసుకుంటాం, మన ఇద్దరు మా ఊరికి నువ్వు కార్ నడుపుకొని పక్కన కూర్చుంటది.
కారు నడుపుతాను. వాళ్ళు ఒక్కతాను బైక్ అయితే పిచ్చి నడుపుతుంది బైక్ వేసుకొని పోండి ఇద్దరు. బైక్ అందుద్దా నీకు? గేర్లో నన్ను క్లచ్ నేనే కదా. నేను రేంజ్ హ్యాండిల్ నేను చూసుకుంటా. ఆదర్శ దాంపత్యం అంది. అవి కిందకి అందవు కాలు కింద పెడతాడు మీరు పెట్టాలి అంతే. అంతే. అంతేనా? కాలు మాత్రం నేను కింద పెట్టాలి, మిగతా అంతా నువ్వు పెట్టుకుంటావు. జుమ్మని లేపుకుండా పోతాం. జుమ్మని ఎవరు లేకుండా పోతావు? బండి లేపుకుంటూ పోతాం. అంటే కింద పడిపోతే దానిలే నన్ను గట్టి గడుచుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ చెప్పు అందరికి. హలో ఫ్రెండ్స్ బాయ్ అందరికి. హలో ఫ్రెండ్స్ బాయా? ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పాలి. హలో బాయ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, మమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, మంచి మెసేజ్లు ఇస్తూ ఉండాలి, ఇంకా పై స్థాయికి వెళ్ళాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఐడి ఏం చెప్పలేరు. మీ ఐడి ఇన్స్టాగ్రామ్. నా ఐడి చెప్తా, ఇది అయిపోగానే చెప్తాను నీకు. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్ చెప్పేసి. బాయ్.